It's really a hot afternoon, చాలా వేడిగా ఉన్న మధ్యాహ్నం ఇది. but I have to say something about the sisters. సహోదరులను గురించి ఒక విషయం చెప్పాలి నేను. They seem to be more stronger than their brothers, సహోదరులు సహోదరుల కంటే చాలా బలంగా కనపడుతున్నారు. more courageous to face the sun and the heat than the brothers. సహోదరుల కంటే సహోదరులు ఎక్కువ ధైర్యశాలులుగా ఎండను ఎదుర్కోవడానికి దిట్టంగా ఉన్నట్టుగా కనపడుతున్నారు. Normally and naturally, it is always brothers who are very courageous. సర్వసాధారణంగా అయితే సహజంగా అయితే సహోదరులు ఆ రీతిగా ధైర్యంగా ఉండాలి. But in the work of the Lord and in the spiritual realm, we often see, even in the scriptures, that sisters are more stronger, more courageous than the men. ఆత్మీయమైన జీవిత విషయానికి వస్తే లేఖనాల్లో కూడా చాలామంది జీవితాలు పరిశీలించినప్పుడు సహోదరులు దేవుని పనిలో చాలా ధైర్యశాలులుగా ఎంతో కష్టించి పనిచేసేవారుగా కనపడతారు. On that Easter Sunday 2000 years ago, it was Mary Magdalene who went in the dark of the day, or rather early in the morning when it was dark, to the cemetery. 2000 సంవత్సరాల క్రితము ఈస్టర్ సందర్భంగా మొట్టమొదటి పర్యాయం తెల్లవారుజామునే సమాధి చెంతకు వెళ్ళింది మగ్దలేనే మరియనే. Our dear brothers they all were shivering, or rather trembling in fear inside a room. ఆ సమయంలో మన సహోదరులందరూ చలికి వణుకుతూ గదిలో వారు వెచ్చగా ఉంటూ వచ్చినారు. Wherefore God, wanting to appreciate that sister, that Mary Magdalene appeared to her first, the Bible says. బైబిల్ చెప్తుంది యేసుప్రభువారు పునరుత్థానుడైన తర్వాత మగ్దలేనే మరియకే మొదటి పర్యాయం తాను ప్రత్యక్షమయ్యాడని. Wherever God can see his altar and see sacrifice, he will appear to them. He will visit such people. దేవుడు ఎక్కడైతే బలిపీఠం కనపడుతుందో, ఆ బలిపీఠం మీద ఎక్కడైతే అర్పణ కనపడుతుందో అక్కడ ఆ ప్రజలకు తాను కనపరుచుకుంటూ ఉంటాడు. So we are very encouraged by the number of sisters who are sitting here, though the brothers are few. కాబట్టి సహోదరులు కొద్ది మందిగా ఉన్నప్పటికీ సహోదరులు చాలా మందిగా కనపడుతున్నారు. ప్రభుకు స్తోత్రం. So this theme is a very profound theme, and you have been hearing various messages from Leviticus chapter 6 and the verses till 13. లేవికాండం 6వ అధ్యాయం 13 నుండి మనకి ఇవ్వబడినటువంటి ఈ ముఖ్యాంశం చాలా గంభీరమైనటువంటిది. దీని మీద అనేకమైనటువంటి వర్తమానాలు మనం వింటూ ఉన్నాం. But after having heard all these messages, ఈ వర్తమానాలన్నీ కూడా మనం విన్న తర్వాత, if there is still not fire in your heart for the Lord, ఒకవేళ ప్రభు కొరకు మన హృదయాల్లో మంటగాన రాకపోతే, you still go away from here as a cold person, అట్లాగనే చల్లారిపోయిన వ్యక్తిగానే నీవు ఇక్కడి నుంచి తిరిగి వెళితే, not ignited and lit up for the Lord, ప్రభు కొరకై మండించబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండకపోతే, then you're coming here and getting burnt in the sun, under the sun, will be in vain. కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ ఎండ వేడికి తట్టుకొని నువ్వు కూర్చోవడం అనేది కేవలం వ్యర్థమే. You've done a great sacrifice in coming from long distances, and in spite of the few comforts that you have and the heat here, you have been very sacrificially sitting and hearing patiently the word of God. మీరు బహు దూర ప్రాంతాల నుండి ప్రయాణం చేసి వచ్చారు. మీకున్న సుఖాలు సౌఖ్యాలు వదులుకొని ఈ ఎండలో కష్టపడడానికి, ఇబ్బంది పడడానికి వచ్చారు. ఇదంతా చాలా మంచిదే, కానీ ప్రయోజనం లేకపోతే లాభం లేదు కదా. But if that fire of God has not taken over your life, and you go away as you came, still cold in your hearts to the Lord, not yet revived, not restored, not given to the Lord in a new way, with a new commitment, then all your sacrifice coming here under the sun will be in vain. ఒకవేళ నీ జీవితంలో మార్పు రాకపోతే, నీ హృదయాలు మండకపోతే, వెలిగించబడకపోతే, ఉజ్జీవం రాకపోతే, ఒక నూతనమైన తీర్మానము, నూతన ప్రతిష్టత మన జీవితాలు కలిగి వెళ్ళకపోతే, మనం ఇంత సమర్పణ చేసి ఇక్కడికి రావడం అనేది కేవలం వ్యర్థమవుతుంది. So let's go to the theme verse in Leviticus chapter 6 and verse 13. లేవికాండము 6వ అధ్యాయం 13వ వచనంలో మనకి ఇవ్వబడిన ఆ ముఖ్యాంశాన్ని మరొకసారి చదువుకుంటాం. Verse 13, let's read together. 13వ వచనం అందరికి కలిసి చదువుతాం. A fire shall always be burning on the altar, it shall never go out. ఆరిపోకూడదు.
May the Lord bless the scripture portion and speak to our hearts. చదువుకున్న లేఖన భాగాన్ని మన ప్రభు ఆశీర్వదించి మనతో మాట్లాడును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Gracious Lord, we thank you for this afternoon hour. Even though it is very hot, thy children have come. Lord, many of the sisters with much hunger and thirst for the word of God. కృపగలిగిన తండ్రి, ఎంతో ఎండవేడి ఉన్నప్పటికీ కూడా నీ బిడ్డలైనటువంటి వారు ప్రభా ఈ రీతిగా చేరి రాగలిటకు మీరు ఇస్తున్న ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. Tirelessly they have been hearing the word of God from morning, from the family prayer and in the morning 2 sessions, and now they've come back once again to sit at thy feet like Mary of old. దయగలిగినటువంటి తండ్రి, ఉదయకాల కుటుంబ ప్రార్థన మొదలుకొని బైబిల్ పఠన తరగతుల వరకు కూడా వారు వింటూ ఏమాత్రం అలిసిపోక మళ్ళీ ఈ మధ్యాహ్న వేళ మీ సన్నిధిని మీ మాటలు వినాలని మరి వలె మీ పాదముల చెంత కూర్చోవాలని ఆశపడి వచ్చిన వారిని బట్టి వందములు. Their desire is to receive the good part that you alone can give them, that will not be taken away. ప్రభా, ఏమాత్రం మా యొద్ద నుండి తీసివేయబడని ఉత్తమమైన దాన్ని మీరు మాత్రమే దయచేస్తారన్న ఆశతో మీ సన్నిధికి వచ్చాం. But then that good part they will receive unless and until you speak to them. ప్రభా, ఆ శ్రేష్టమైన భాగము ఉత్తమమైన భాగం మీరు మాట్లాడితే కానీ వారు పొందజాలరు. O Lord, speak to our hearts. కనుక మా హృదయాలతో ప్రభా మాట్లాడండి. Thy children who are sitting at thy feet, we know that you have compassion for them, that you desire to feed them with thy precious word. దయగల తండ్రి, ఇక్కడ కూర్చున్నటువంటి వారికి మీ వాక్యం చేత మీరు పోషించాలనేది మీ ఆశయనందుకు వందములు. None of them may go disappointed. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహంగా వెళ్ళిపోకుందురుగాక. Their specific need you know and you alone can meet. వారికి ఉన్న ప్రత్యేకమైన అవసరత మీరు మాత్రమే ఎరుగుదురు. In whatever way they need thy correction, thy cleansing, thy comfort, Lord, and a new consecration, thou alone can visit them and thou alone can bring them into that blessing. దయగల తండ్రి, వారు సరిచేయబడ్డ కానీ హెచ్చరిక కానీ ఆదరణ కానీ ప్రభా మరి ఏదైనప్పటికీ వారి అక్కర ఏంటో మీరు ఎరుగుదురు. మీరు మాత్రమే వారిని సంతృప్తిపరచగలరు. And there may be yet some unsaved here, Lord, who have not tasted of your amazing love that was manifested at Calvary. ప్రభా, ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో కల్వరి శిలువలో మీరు కనపరిచిన ఆ ఆశ్చర్యకరమైన ప్రేమ ఎరగని రక్షణ అనుభవం లేని వారు బహుశా ఇక్కడ కొంతమంది ఉండవచ్చు. Lord, thou may reach out to them also. ప్రభా, వారిని కూడా మీరు దయతో దర్శించమని ప్రార్థిస్తున్నాను. Joseph said in Genesis chapter 50, God will visit you. God will surely visit you. ప్రభా, ఆదికాండం 50వ అధ్యాయంలో యోసేపు చెప్పాడు, దేవుడు నిశ్చయంగా మిమ్మును దర్శించుటకు వచ్చునని. Remember that promise. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. And visit us. ప్రభా, మమ్మను దర్శించుము. It's your desire to visit your people again and again. నీ ప్రజలైన వారిని పదే పదే దర్శించడం మీ ఆశయం ఉన్నది. So that the fire in their hearts and the fire in our hearts may begin to burn brightly and Lord, more briskly for the glory of God. దయగల తండ్రి, మా హృదయాల్లో ఉన్నటువంటి ఆ మంట మరి ఎక్కువ అవునట్లుగాను మరి ప్రకాశమానమైందిగా అవునట్లుగాను చేయము. So bring us to a fresh commitment through thy precious word and the mighty working of thy Holy Spirit. దయగల తండ్రి, మీ పరిశుద్ధమైన వాక్యం ద్వారా ధనికరమైన పరిశుద్ధాత్మ ద్వారా ఆ కార్యం మాలో బలంగా జరిగించుము. To this end thou may give us thy utterance according to thy promise, Lord, in Matthew 10:20, when thou said, it's not thee that speaketh, but the Spirit of my Father that speaketh in thee. ఆ ఉద్దేశానుసారంగా మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించుము. మత్తయి 10:20లో మీరు చెప్పారు కదా, మాట్లాడినది మీది కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడే మాట్లాడతాడని చెప్పిన మాట నెరవేర్చు. Only the words that you speak can minister spirit and life. ప్రభువా, మీరు మాట్లాడితేనే అది ఆత్మయు జీవమునై ఉన్నను. We have come to hear your voice. మీ స్వరం వినాలని మీ చెంతకు వచ్చాము. The speakers here, Lord, we are only worthy to be hidden behind the cross. దయగల తండ్రి, మేము కేవలం మీ సిలువ చాటున మరుగు చేయబడడానికి మాత్రమే పాత్రులమని ఎరుగుదుము. Thy people may catch a fresh glimpse of our Lord Jesus Christ. యేసు ప్రభువుని గురించిన తాజా దర్శనం నీ ప్రజలు పొందుదురుగాక. And our hearts may be drawn closer to you, nearer to you. ప్రభా, మా హృదయాలు మీకు బహు సమీపంగా చేరునట్లు చేయము. We will not feel the heat also because of your blessed presence. నీ ధన్యకరమైన సన్నిధి ప్రభావం చేత ఈ ఎండవేడిమి కూడా మాకు ఎండవేడిమి అనిపించకుండును గాక. Thy grace encompass us all. మీ కృప మా చుట్టూ ఆవరణం చుట్టూ ఉంచుము. We rebuke and bind every power of darkness that may hinder us to be blessed by thy word in the mighty name of the Lord Jesus Christ. మీ వాక్యం చేత మేము ఆశీర్వదించబడుకున్నట్లుగా కలవరపరిచి ఆటంకపరిచే ప్రతి అపవిత్రాత్మ శక్తుల ప్రభావాన్ని
యేసుక్రీస్తు నామం పేట బంధిస్తూ ఉంటున్నాం. We bring this whole place under the sprinkling of thy precious blood. ప్రదేశం అంతటిని కూడా మీ ప్రశస్త రక్త ప్రోక్షణ క్రిందికి తెస్తున్నాము. We thank you for hearing our prayer. మా ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనములు. We thank you for that will eventually answer our prayer as we pray this prayer with thanksgiving, praise, worship and adoration in our hearts in the precious name of our Lord and Savior Jesus Christ. నిశ్చయంగా మా ప్రార్థనలు ఆలకించు దేవుడని విశ్వసిస్తూ కృతజ్ఞత వందనములతో ఆరాధన ప్రశంసలతో మా రక్షకుడును అత్యున్నతంగా హెచ్చించబడిన యేసు ప్రభువారి ప్రశస్తమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. We've been hearing about much in the morning about various offerings, about the sin offering, the trespass offering, the burnt offering, the meal offering, and the peace offerings. దహన బలిని గురించి, నైవేద్య బలిని గురించి, సమాధాన బలిని గురించి, పాప పరిహారార్థ బలిని గురించి, అపరాధ పరిహారార్థ బలిని గురించిన సంగతులు ఈ ఉదయకాల సమయంలో మనం చాలా వింటూ వచ్చినాం. But for these offerings to be offered, an altar was required. చూడండి, ఈ అర్పణలన్నీ అర్పించేదాని కొరకు ఒక బలిపీఠం అనేది అవసరం. And for these offerings to reach God as a sweet savor, the fire was required. ఈ అర్పణలు యెహోవాకు ఇంపైన సువాసన వలె ఎగిసి వెళ్ళడానికి ఆ బలిపీఠం మీద అగ్ని అవసరం. Even if the lamb had been slain or the animal had been slain, the blood had been shed, and if there was not an altar, the offering couldn't have been offered. బలి పశువు వధించబడిన, రక్త ప్రోక్షణం జరిగిన ఆ బలి పశువు అర్పించబడేదానికి బలిపీఠం లేకపోతే దాని వలన కూడా ఏ ప్రయోజనం లేదు. And even if the altar has been built and the animal sacrifice has been placed on it, and yet there was no fire under it, the offering wouldn't have reached, the sweet savor of the offering wouldn't have reached God. ఒకవేళ చక్కటి బలిపీఠం కట్టబడిన, ఆ బలిపీఠం పైన బలి అర్పణ ఉంచబడిన, అయితే అది దహించబడినట్లుగా అగ్ని ఒకవేళ అక్కడ లేకపోతే దాని వలన కూడా ఏ ప్రయోజనం లేదు. So we see, even as the offerings were very essential, even so the altar was essential and the fire under it was very essential. బలిపీఠం ఎంత అవసరమో, బలి అర్పణ ఎంత అవసరమో, దాన్ని కాల్చిబడుటకై దహించబడుటకై అగ్ని కూడా అంతే అవసరంగా ఉన్నది. We see the life of Abraham. అబ్రహాము యొక్క జీవితాన్ని గమనిస్తే, From the time God sought him and saved him, అబ్రహామును దేవుడు వెతికి రక్షించిన దినం మొదలుకొని we see something unique about this man. ఈ మనుషునిలో ఒక అసమానత కనబడుతుంది. He was later on called the father of faith. ఆ తర్వాత తాను విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. He was one person whom God sought and took him for himself and blessed him and made him a blessing to many people, even for many generations. ఈ వ్యక్తిని దేవుడు ఎన్నుకొని, ఏర్పరచుకొని, పిలుచుకొని, ఆశీర్వదించి ఆ తరం వారికి మాత్రమే కాక రాబోయే అనేక తరాలకు తను ఆశీర్వాద కారణంగా చేశాడు. And in this man's life, ఈ వ్యక్తి యొక్క జీవితంలో, if you notice in his history that is recorded in the Bible, బైబిల్లో రాయబడిన చరిత్రను మనం in చూసినట్లయితే the book of Genesis, ఆదికాండంలో we see something unique about this man. ఈ వ్యక్తిని గురించిన కొన్ని అసమాన సంగతులు కనబడతాయి. He was a man, wherever he went, he used to build altars. తాను ఎక్కడికి వెళ్ళినా కూడా తనున్న చోట బలిపీఠాలని కట్టిన వ్యక్తిగా కనబడతాడు. No wonder the fire that God ignited in his heart continued to burn in his heart even for several years. ఏ అనుమానం లేదు, తన హృదయంలో ప్రభు రగిలించినటువంటి ఈ అగ్ని అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఆ అగ్ని మండుతూనే వచ్చింది. We read from Leviticus chapter 6 and verse 13. లేవి కాండము 6వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసాం, that this fire was burning under an altar. బలిపీఠం మీద ఉన్న అగ్ని మండుతూ ఉంది. It was not burning anywhere and everywhere. అది ప్రతి చోట కూడా మండడం లేదు. It was burning under an altar. అది కేవలం బలిపీఠం మీదనే మండుతుంది. And it was burning and consuming when there were offerings upon it. అది మండుతూ ఉంటుంది. దాని మీద ఏదైనా బలి అర్పణ ఉంచబడినప్పుడు దాన్ని దహించి వేస్తుంది. When constantly offerings, animal sacrifices were placed upon it, it was continuously burning. జంతు బలులు దాని మీద ఎడతెక్క అర్పించబడుతున్నప్పుడు ఆ రీతిగా అది ఎడతెక్క దహిస్తూ వచ్చింది. So this fire that comes from God, కాబట్టి ఈ అగ్ని అనేది దేవుని యొద్ద నుండి వచ్చేది, and ignites a heart, అది మన హృదయాల్ని మండించేది. must find in our heart an altar.
కనపడింది. must find in our heart an altar for God. కనుక మన హృదయం అనేటువంటి బలిపీఠం మీద అగ్ని కనపడాలి. And over that altar, the offerings that are required for this fire to keep on burning must be found. కనుక ఈ బలులు నిత్యం అర్పించబడినట్లుగా ఆ బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుతూ కనబడాలి. It's not something very external. ఇది ఏదో బాహ్య సంబంధమైనది కాదు. It's all speaking about the altar in our hearts. ఇది మన హృదయ బలిపీఠాలని గురించి మాట్లాడుతుంది. What was done externally in the Old Testament is all meant spiritually and internally in the New Testament. పాత నిబంధన కాలంలో అక్షరానుసారంగా బాహ్య రూపేణ ఏదైతే జరుగుతూ వచ్చిందో అది ఇప్పుడు ఆత్మానుసారంగా మన హృదయాంతరంగంలో జరిగే కార్యం. So when Abraham was in his own native place called Chaldees in Ur or in Mesopotamia, మెసొపొతామియాలో కల్దీయులు అనేటువంటి దేశంలో ఊరు అనే ప్రదేశంలో తాను ఉన్నప్పుడు he was basically an idolater. తాను మొదటిలో విగ్రహారాధికుడుగా ఉన్నాడు. And he did not know the living God. తాను సజీవుడైన దేవుని ఎరగనివాడు. But we don't know. The story begins that suddenly God of glory appeared to Abraham. అయితే అకస్మాత్తుగా మహిమగల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైనట్లుగా కనబడుతుంది. We read that in Acts chapter 7 and verse 1. అది అపోస్తల కార్యములు 7వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూడవచ్చు. That the God of glory had appeared to Abraham. మహిమగల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై. So it was from that incident onwards we see there was a change in the life of Abraham. అప్పటి నుంచి కూడా అబ్రహాము జీవితంలో మార్పును మనం చూడగలం. So from that time onwards this man began to seek after and follow after this living God or the God of glory. అప్పటి నుంచి కూడా ఈ మహిమగల దేవుణ్ణి సజీవమైన దేవుణ్ణి అబ్రహాము అనుసరిస్తూ వెంబడిస్తూ వచ్చాడు. So Acts chapter 7 and verse 1. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము Let's read together please. Verse 2. Sorry, verse 2. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం అందరికి కలిసి చదువుతాం. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. In Titus chapter 2 and verse 11 it is written like this, the grace of God has appeared. తీతు 2వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడింది, దేవుని కృప ప్రత్యక్షమై To all mankind. సమస్త మానవాళికి. So the God of glory is mentioned here as the grace of God that has appeared to all mankind. ఇక్కడ మహిమ కలిగినటువంటి దేవుడు ప్రత్యక్షమైనాడు. అక్కడ ఆ దేవుడే దేవుని కృప ద్వారా That ప్రత్యక్షమవుతున్నాడు. is, God had come and appeared to Abraham to give him grace to be saved. దాని భావం ఏంటంటే అబ్రహాముకు రక్షించబడినట్లుగా కృప అనుగ్రహించినట్లు దేవుడు The ప్రత్యక్షమయ్యాడు. grace of God that saves us. దేవుని కృపే మనల్ని రక్షిస్తుంది. God was telling Abraham, as we read in Ephesians chapter 2 and verse 8, ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడినట్లుగా, Abraham, అబ్రహాము you think by your works you can save yourself from the impending judgment that is coming upon the world. లోకం మీదకి రాబోతున్నటువంటి దేవుని తీర్పును నీ క్రియల మూలంగా ఎంత మాత్రం తప్పించుకొనలేదు. Not at all. అది సాధ్యం కాదు. It's only by my grace. ఇది నా కృప చేతనే సాధ్యమవుతుంది. Therefore my grace has appeared to you అందుకే నా కృప నీకు ప్రత్యక్షమైంది, to save you. నిన్ను రక్షించినట్లు. It is appearing to all mankind. ఇది సమస్త మానవాళికి ప్రత్యక్షమైంది. But first it appeared to you అది మొదట నీకు ప్రత్యక్షమైంది, to show you that I want to save you. నేను నిన్ను రక్షించాలని నా ఆశ ఉందని వ్యక్తపరచడానికి. One more scripture is in Hebrews chapter 9 and verse 26. హెబ్రీ 9వ అధ్యాయము 26వ వచనం కూడా చూడండి. Hebrews chapter 9 and verse 26. హెబ్రీ 9వ అధ్యాయము 26వ వచనం. Let's read together please. అందరం కలిసి చదువుకుంటాం. అట్లైన He ఎడల that would have జగత్తు had to పునాది suffer వేయబడింది often since the మొదలుకొని foundation of the world, ఆయన అనేక but now పర్యాయములు once శ్రమ at the end పడవలసి of the వచ్చును. ages he has అయితే appeared ఆయన to put యుగముల away సమాప్తి sin యందు by the తను తానే sacrifice of himself. బలిగా అర్పించుకున్నటి వలన పాప నివారణ చేటకే ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. So once at the end of the world he has appeared to put away sin by the sacrifice of himself. తను తాను బలిగా అర్పించుకున్నటి ద్వారా పాప నివారణ చేయడానికి ఆయన జగత్ పునాది వేయబడక మునే ప్రత్యక్షమయ్యాడు. If you read in Genesis chapter 12 and verse 7, we see that Abraham, when he comes into the land of Canaan, he builds an altar. చూడండి, ఆది కాండం 12వ అధ్యాయం 7వ వచనములో అబ్రహాము కనానుకు వచ్చినప్పుడు
అక్కడ బలిపీఠం కట్టినట్టుగా మనం చూస్తాం. Where did he get this idea of building an altar and offering a sacrifice? ఈ బలిపీఠం కట్టాలి, బలిపీఠం మీద బలి అర్పణ చేయాలి అన్న విషయాలు అబ్రహాం ఎలా తెలుసుకున్నాడు? The God of glory had appeared to him మహిమగల దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు. in the Ur of Chaldees, కల్దీలు అనే దేశంలో ఊర్లో, and would have spoken to him, తనతో మాట్లాడాడు. not because there is some worthiness in you, నీలో ఏదో యోగ్యత ఉందని కాదు, have I appeared to you నేను కనపడ్డాను, and showing my grace to you, నా కృపని నీకు కనపరిచాను, and trying to save you from the impending judgment. రాబోతున్న దేవుని తీర్పు నుండి నిన్ను తప్పించడానికి. Not because there was something good in you, నీలో ఏదో మంచితనం ఉందని కాదు, not because of your good works, లేక నీ మంచి క్రియలను బట్టి కాదు, not because of your religiosity. లేక నీ మత సంబంధమైన భక్తిని బట్టి కాదు, It's not for these reasons. లేక ఈ కారణాలు బట్టి కాదు. It's only for one reason. ఇది కేవలం ఒక కారణాన్ని బట్టి. Because my son, నా కుమారుడు, he is going to appear ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. once and for all ఒక్కసారే ప్రత్యక్షం అవుతాడు, to give himself as a sacrifice. తను తాను బలిగా అర్పించుకోవటానికి. God of glory would have explained that to him. కనుక మహిమగల దేవుడు ఈ సంగతులు తనకు బయలుపరిచి ఉంటాడు. An altar is very essential for you to be accepted. కానీ నీవు అంగీకరించబడ్డానికి నీ జీవితంలో బలిపీఠం ఎంతో అవసరం. A sacrifice is needed for you to be accepted. నీవు అంగీకరించబడ్డానికి బలి అర్పణ అవసరం. A sacrifice and an altar and a fire burning underneath is very essential for you to be saved from the consequences of your sin. నీ పాపంలో ఫలితాన్ని తప్పించుకోవడానికి ఈ బలిపీఠం మీద అర్పణ, దాన్ని దహించి వేసే అగ్ని ఎంతో అవసరమని చెప్పాడు. Nothing else will help you. మిగతా ఏది నీకు ఉపయోగపడదు. Nothing else will help you. మరి ఏది నీకు సహాయపడదు. Your own self righteousness is only filthy rags. నీ స్వయం నీతి కేవలం మురికి పేలికలతో సమానం. Your religiosity will not save you. నీ మత భక్తి నిన్ను రక్షించజాలదు. Your good works cannot save you. నీ సత్క్రియలు నిన్ను రక్షించజాలదు. Your own religious beliefs cannot save you. నీ మత సంబంధమైన కట్టడాలు నిన్ను రక్షించలేవు. It's only because my son will appear once in the end of the ages to sacrifice himself. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే నా కుమారుడు పాప నివారణ చేయడానికి ఒక్కసారి ప్రత్యక్షం అవుతాడు. దానిని బట్టి ఇది సాధ్యమవుతుంది. From that day onwards, Abraham understood the value of a lamb being sacrificed on the altar. ఆ దినాన్ని నుండి కూడా బలిపీఠం మీద బలి పశువును వధించడం ఎంత అవసరమో అబ్రహాం గుర్తించాడు. We see that in Genesis chapter 22. ఆదికాండం 22వ అధ్యాయంలో కూడా మనం అది చూస్తాం. He walks with his son Isaac. తన కుమారుడైన ఇస్సాకుతో తను నడిచి వెళ్తాడు. As commanded by God. దేవుని చేత ఆజ్ఞాపించబడిన వాడు. To offer Isaac. ఇస్సాకును అర్పించడానికి. In Mount Moriah. ఆ మోరియా పర్వతం మీద. But as they are walking, వారు ఆ రీతిగా నడిచి వెళ్తుండగా suddenly Isaac is asking him, అకస్మాత్తుగా తన్ను ఇస్సాకు ప్రశ్నిస్తాడు. Father, the fire is there. తండ్రి, అగ్ని ఉంది. We have the wood also. మనకు కట్టెలు కూడా ఉన్నాయి. But where is the lamb for the burnt offering? ఆ దహన బలికి బలి పశువు ఎక్కడా అని అడిగాడు. First time it is mentioned the word burnt offering. దహన బలి అనే మాట మొదటి పర్యాయం అక్కడ వాడబడుతుంది. So where is the lamb? ఎక్కడుంది బలి పశువు? That is needed for this offering, this burnt offering. కనుక ఈ దహన బలి కొరకే అవసరమైన బలి పశువు అది. Where did he get this understanding? ఈ గ్రహింపు తనకి ఎక్కడి నుంచి వచ్చింది? When the God of glory appeared to him, మహిమగల దేవుడు తనకు ప్రత్యక్షమైనప్పుడు he not only gave him the promises as we read in Genesis chapter 12 and verse 2 and verse 3. ఆదికాండం 12:2-3లో దేవుడు తనకు వాగ్దానాలు ఇచ్చుట మాత్రమే కాక he showed అబ్రహాముకు చూపించాడు how Abraham will become worthy of those promises. ఆ వాగ్దానాలకి అబ్రహాం ఎలా యోగ్యుడు అవుతాడు అని. Not by merely claiming them by faith. ఏదో విశ్వాసంతో వాటిని స్వతంత్రించుకోవడమే కాదు. But before that, దానికి ముందుగా he had to be made worthy by the burnt offering. దహన బలి ద్వారా తాను ఆ వాగ్దానాలకి యోగ్యుడు కావాలి. And from that day onwards, కనుక ఆ దినం మొదలుకొని this man understood the truth as to how to be accepted by God. ఈ వ్యక్తి ఎలాగ దేవుని చేత అంగీకరించబడాలో సత్యాన్ని ఎరిగాడు. Unless and until we come to know that we in ourselves cannot be accepted by God on any terms, కనుక ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. మనం దేని బట్టి కూడా ప్రభు చేత అంగీకరించబడము except through the Lord Jesus Christ. కేవలం యేసు ప్రభు ద్వారా తప్ప. It's not possible for God to begin this fire in our hearts. It's not possible for God to begin this fire in our hearts. కాబట్టి మనలో ఈ అగ్నిని ఆరంభించడం దేవుని వల్ల కాదు. Unless and until I believe
నేను నమ్మకపోతే, that in me dwelleth no good thing, ఎందుకనగా నాలో ఏ మంచి నివసించదు, in my flesh dwelleth no good thing, నా శరీరమందు మంచిది ఏది I am నివసింపదు. only worthy to be condemned by God. నేను దేవుని చేత శిక్షించబడ్డానికి మాత్రమే అర్హుణ్ణి. I am only worthy of his wrath, his anger, his curse, ఆయన కోపానికి, ఆగ్రహానికి, శాపానికి మాత్రమే అర్హుణ్ణి. his condemnation ఆయన శిక్షా విధి, and eternal hellfire, నిత్యమైన నరకాగ్ని. that by myself కాబట్టి నా అంతట I నేనుగా could never approach God. నేను దేవుని చెంతకు వెళ్ళలేను. He has to appear to me by his grace, ఆయన తన కృప చేత నాకు దర్శనమిచ్చాడు. and he has to reveal to me my unworthiness నా అయోగ్యతను ఆయనే వెలిగించాలి. and point out to Christ. ఆ క్రీస్తు వైపు నన్ను చూపించాలి. Only through him, ఆయన ద్వారా మాత్రమే, only through the Lord Jesus Christ, యేసు ప్రభు ద్వారా మాత్రమే, who took up your sins, నీ పాపములన్నీ భరించిన వాడు, your trespasses నీ అతిక్రమాలు upon himself, ఆయన మీద మోపుకున్నాడు. and was slain for that, దాని కొరకు చనిపోయాడు. and became a burnt offering for that, ఆ రీతిగా దహన బలిగా చేయబడ్డాడు. had become an offering of sin for that, పాప పరిహారార్థ బలిగా చేయబడ్డాడు. and has done the propitiation for your sins. నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. God will not be able to accept you and begin to deal with you. చూడండి, ఆ రీతిగా కాకపోతే దేవుడు నిన్ను అంగీకరించాడు, నీతో వ్యవహరించలేడు. Christ alone క్రీస్తు మాత్రమే, and his sacrifice alone ఆయన అర్పణ ద్వారా మాత్రమే makes you to be worthy for God. దేవుని కొరకు మనం యోగ్యులం కాగలం. So when God appeared to Abraham, కనుక అబ్రహాముకు దేవుడు he ప్రత్యక్షమైన made him finally understand చివరికి తను అర్థం చేసుకున్నాడు. that his own religiosity and his idol worship and good works were not sufficient at all. తన విగ్రహారాధన కానీ, తన ఆచార సాంప్రదాయాలు కానీ తను ఎంత మాత్రం రక్షించజాలవని తను గ్రహించాడు. The grace of God has appeared to you. దేవుని కృప తనకు ప్రత్యక్షమైంది. And once in the end of the ages, Jesus Christ has appeared to offer himself as a sacrifice. యుగముల సమాప్తి యందు యేసుక్రీస్తు ప్రభు పాప నివారణ చేయడానికి ఒక్కసారి ప్రత్యక్షపరచబడ్డాడు. By simple faith, Abraham accepted what God spoke to him. సామాన్యమైన విశ్వాసంతో దేవుడు తనతో ఏమీ మాట్లాడాడు, దాన్ని నమ్మాడు. He immediately found a transformation in his life. వెంటనే తన జీవితంలో రూపాంతరం జరగడం చూచాడు. He turned away from serving the dumb idols and began to follow and serve the living God. మూగ విగ్రహములను ఆరాధించడం మానివేసి జీవం గల దేవుని వైపుగా తిరిగాడు. And from that time onwards, అప్పటి నుండి కూడాను then he received the promises. ఆ తర్వాత వాగ్దానాలు పొందాడు. Sevenfold promises, as we read in Genesis chapter 12 and verse 2 and verse 3. ఆదికాండము 12వ అధ్యాయం 2-3 వచనాల్లో ఏడంతల ఆశీర్వాదాన్ని అబ్రహాం పొందాడు. They are very beautiful promises. అవి చాలా అద్భుతమైన వాగ్దానాలు. Let's read them. ఆ వచనాలు చదువుకుంటాం. And through these promises, ఈ వాగ్దానాల మూలంగా God was speaking to him దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. that he had a purpose for Abraham. అయితే అబ్రహాం విషయంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. The promises reveal the purpose of God in your life. వాగ్దానాలు నీ ఎడల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాన్ని బయలుపరుస్తాయి. Wherefore God told him, అందుకే దేవుడు తనతో I చెప్పాడు, will make of you a great nation. నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను. That's promise number 1. అది మొదటి ఆశీర్వాదం. And second promise, I will bless you. తర్వాత రెండవది నిన్ను ఆశీర్వదించదను. The third promise, I will make your name great. తర్వాత మూడవది నీ నామమును గొప్ప చేయుదును. And the fourth is, you shall be a blessing. నాలుగవది నీవు ఆశీర్వాదంగా ఉండు. And fifthly, I will bless them that bless you. ఐదవది నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను. Sixthly, I will curse him who curses you. ఆరవది నిన్ను దూషించు వారిని శపించదను. And seventhly, in you all the families of the earth be blessed. ఏడవది భూమి యొక్క సమస్త వంశములు నీ మూలంగా ఆశీర్వదించబడును. These promises were very attractive. కనుక ఈ వాగ్దానాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. I will bless you. నేను నిన్ను I ఆశీర్వదిస్తాను. will make of you a great nation. నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను. I will make your name great. నీ నామమును గొప్ప చేస్తాను. You shall be a blessing. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. I will bless them that bless you. నిన్ను ఆశీర్వదించేవారిని I will ఆశీర్వదిస్తాను. curse them that curse you. నిన్ను దూషించేవారిని శపిస్తాను. And you shall be a blessing to all the families of the earth. నువ్వు లోకంలో ఉన్న సమస్త జనములకు ఆశీర్వాద కారణంగా But ఉంటావు. behind that, అయితే దాని వెనక God was indirectly telling him, I have a purpose for you. దేవుడు ఆయన చెప్తూ వచ్చాడు, నీ విషయంలో నాకు ఒక ఉద్దేశం ఉంది. Until and unless you live for that purpose, ఆ ఉద్దేశం కొరకు నువ్వు జీవిస్తే తప్ప you cannot inherit and enjoy these promises. ఈ వాగ్దానాలు ఎంత మాత్రం కూడా నువ్వు స్వతంత్రించుకో. Wherefore the first thing you do, కనుక మొట్టమొదటిగా నువ్వు చేసే get out పని, of your country, నీ దేశం నుండి బయటికి రా. your kindred, నీ బంధువులు, your father's house, నీ తండ్రి ఇంటి వారు, and go to the place that I will show you. నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. And there అక్కడ
I will fulfill these ఈ promises. వాగ్దానాలు నీ పక్షంగా నెరవేరుస్తాను. This purpose of God will be fulfilled in your life and through your life. దేవుడు నీ ఎడల కలిగి ఉన్న ఈ ఉద్దేశం నీలోనూ నీ ద్వారా నెరవేర్చబడుతుంది. So having received these promises ఈ వాగ్దానాలు పొందిన తర్వాత and having come to understand there is some purpose of God in his life, though it was not fully comprehensively explained by God. చూడండి, దేవుని యొక్క ఉద్దేశం అనేది అబ్రాహాముకు విశదంగా వివరించబడకపోయినా తన ఎడలో ఒక ఉద్దేశం ఉందన్న సత్యాన్ని గ్రహించాడు. He goes back home. ఇంటికి తిరిగి వెళ్ళాడు. He tells his father, తన తండ్రితో చెప్పాడు, there is a God, ఒక దేవుడు ఉన్నాడు, the God of glory. మహిమగల దేవుడు ఆయన. He is the God of glory. ఆయన మహిమగల దేవుడు. He is the living God. ఆయన సజీవుడైన దేవుడు. The moment he appeared unto me, ఆయన నాకు ప్రత్యక్షమైన వెంటనే and interacted with me, నాతో సంభాషించగానే and spoke to me, నాతో మాట్లాడగానే he speaks to me. ఆయన నాతో మాట్లాడాడు. He is a living God. ఆయన సజీవుడైన వాడు. He can speak. ఆయన మాట్లాడగలడు. And when I believed what he spoke, ఆయన ఏదైతే మాట్లాడాడో దాన్ని నమ్మాను. that my life has changed. నా జీవితం మారిపోయింది. My life has changed. నా జీవితం మారిపోయింది. There is something in my heart. నా హృదయంలో ఏదో కలిగింది. A fire is burning in my heart. నా హృదయంలో మంట కలిగింది. I'm not any more interested in living in this country. నేను ఇంకా ఈ దేశంలో ఎంత మాత్రం ఉండాలన్న ఆశ నాకు లేదు. I'm not interested anymore in pursuing my own religion. నా మతాన్ని నేను ఇంకా అవలంబించాలన్న ఆశ నాలో లేదు. I know that I cannot satisfy this God by my own good works. నా సొంత క్రియల ద్వారా ఈ దేవుని నేను సంతోషపరచలేనని అర్థమైంది. There is something called the purpose of God in my life. నా జీవితంలో దేవుని ఉద్దేశము అనేది ఒకటి ఉందని గ్రహించాను. Only by fulfilling that purpose of God I can satisfy him. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం ద్వారానే ఆయన్ను సంతృప్తి పరచగలను. And he has spoken to me. ఆయన నాతో మాట్లాడాడు. That I cannot fulfill that purpose here. ఆ ఉద్దేశం నేను ఇక్కడ ఉండి నెరవేర్చలేను. I have to step out from here. నేను ఇక్కడి నుంచి బయట వెళ్ళాలి. I have to get out of this country. ఈ దేశాన్ని వదిలిపెట్టి పోవాలి. I must go to the place that he will show me. ఆయన నాకు చూపించే దేశానికి వెళ్ళాలి. His father would have been surprised. తండ్రి ఆశ్చర్యపోయి ఉంటాడు. Terah would have been taken up by surprise. తెరహు ఒకవేళ ఆశ్చర్యపోయి ఉంటాడు. What happened to you? ఏం జరిగింది నీకు? I am older than you. నీకంటే నేను పెద్దవాడిని. No God of glory has appeared to me. ఏ మహిమగల దేవుడు నాకు కనబడలేదు. You are younger than me. నాకంటే చిన్నవాడివి. How come that he has appeared to you? నీకెలా ప్రత్యక్షమయ్యాడు ఆయన? I don't know. నాకు తెలియదు. He has chosen me. ఆయన నన్ను ఎన్నుకున్నాడు. I don't understand that. నాకేం అర్థం కావడం లేదు. Oh, I am better than you. నీకంటే నేను మంచివాడిని. Oh, that's what he told me. అదే నాతో చెప్పాడు. Not because there was something good in you that I appeared to you. నువ్వేదో మంచివాడవని నేను నీకు ప్రత్యక్షం కాలేదు. It's because of my son's sacrifice. నా కుమారుని యొక్క బలి అర్పణను బట్టి. The son of God would be sacrificed. కుమారుడు బలి అర్పించబడ్డాడు. In the end of the world. యుగ సమాప్తి అందు. That is the reason. ఆ కారణాన్ని బట్టి no other way I could have been approached by this God, neither can have any fellowship with this God. ఇంకా దాని ద్వారా తప్ప ఈ దేవుని నేను సమీపించడానికి కానీ ఆయన్ని కలుసుకోవడానికి కానీ మార్గమే లేదు. Wherefore Father, now I am obeying him. కనుక తండ్రి అందుకే నేను ఆయనకి విధేయత చూపుతున్నాను. No son, you have to have second thoughts. కాబట్టి లేదు కుమారుడా, నువ్వు రెండోదిగా ఆలోచన చేయి. Don't be hasty. తొందరపడవద్దు. You don't know where you're going. ఎక్కడ పోతున్నావో నీకు తెలియదు. Did he give an address to you? ఆయన ఏదైనా చిరునామా ఇచ్చాడా నీకు? No, he gave me no address. ఆయన ఏం చిరునామా ఇవ్వలేదు. He simply said, get out of your country. ఆయన ఊరికే బయటకు వచ్చేయమంటున్నాడు అంతే. And when you get out, I will show you. నువ్వు బయటకు వస్తే చూపిస్తాను So అంటున్నాడు. only when I get out of this place he will show me. నేను బయటకు వెళ్తేనే ఆయన చూపిస్తాడు. I will show you where you have to go. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నేను చూపిస్తాను. Wherefore Father, I have to obey him. కావున తండ్రి నేను లోబడాలి. What is this? ఏంటిది? You must understand. నువ్వు అర్థం You must చేసుకోవాలి. know everything before you do. నువ్వు ఏదైనా చేయాలంటే ముందుగా నీవు అంతా అర్థం చేసుకోవాలి కదా. Oh, this God doesn't accept that. ఈ దేవుడు అలాంటివి అంగీకరించడు. He wants me to exercise trust upon him, నేను ఆయన యందు నమ్మిక ఉంచాలని దేవుడు కోరుతున్నాడు. which he calls faith. దాన్ని విశ్వాసం అంటారు. Out of faith, by faith I must get out of this country, believing that he will show me the future destiny. భవిష్యత్తు యొక్క గమ్యాన్ని ఆయనే చూపిస్తాడు అన్న విశ్వాసంతో నేను ఈ దేశాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళాలి. And finally pressurizing his father, and the father also accepted. ఈ తండ్రిని ఈ రీతిగా ఒత్తిడి చేసిన కారణాన చివరికి తండ్రి కూడా అంగీకరించాడు. But very concerned about his son. అయితే తన కుమారుడు విషయంలో తనకు చాలా పట్టింపు ఉంది. Very protective and doubtful about his security. తన భద్రత విషయంలో తాను చాలా శంకించాడు. He said, okay, all of us will go. సరే అయితే మేము కూడా బయలుదేరుతాం పదా అన్నాడు. He thought he was going for a tour, they will come back. కాబట్టి ఆయన అనుకున్నాడు ఏదో కాస్త విహారయాత్రకు వెళ్తున్నాడు, నా కుమారుడు మళ్ళా వస్తాడేమో. So his plan in his mind was somehow to hinder him
and bring him back to the Ur of Chaldees. ఈయన ఉద్దేశం అంతా ఏంటంటే కుమారుణ్ణి ఏదో ఒక విధానంలో ఆటంకపరిచి మరలా తన కల్దీయుల దేశానికి తిరిగి So తీసుకురావాలి. as they got off their country, as they were walking, they came to this place called Haran. కనుక వాళ్ళు ఈ రీతిగా ఆ దేశాన్ని వదిలిపెట్టి హారాన్ అనే ప్రదేశానికి వచ్చారు. And the father somehow convinced the son to stay there. కాబట్టి ఏదో ఒక విధానంలో తండ్రి వరే ఇక్కడ ఉండిపోదాం రా అని ఒప్పించాడు. It was also a lot of rivers were there. It is a very fertile place. అది చాలా నదులు ఉన్నటువంటి ప్రదేశం, సారవంతమైన భూమి. And we do not know why Abraham yielded to the words of his father. తన తండ్రి మాటలకు ఎందుకు లోబడిపోయాడో అబ్రహాం మనకు Somehow తెలియదు. the father had convinced him. తండ్రి ఏదో ఒక విధానంలో తను ఒప్పించాడు. But our God is a God of purpose. అయితే మన దేవుడు ఒక ఉద్దేశం కలిగిన దేవుడు. Once you are visited by God and you're born again, remember there is a purpose of God in your life. ఒకసారి దేవుడు నిన్ను దర్శించాడంటే, రక్షించాడనంటే గుర్తుపెట్టుకో, నీ విషయంలో దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంటుంది. Till that time, అప్పటి వరకు you will have no temptations. నీకే శోధనలు ఉండవు. Temptations are not for unbelievers. అవిశ్వాసులకు శోధనలు ఉండవు. It's not for unbelievers. ఇది అవిశ్వాసులకు కాదు, It's for believers. ఇది విశ్వాసులకే. You see in the Bible, బైబిల్లో చూడవచ్చు, temptations are meant for believers. శోధనలు కేవలం విశ్వాసులకు మాత్రమే And కలుగుతాయి. secondly, రెండవది, for believers who have been called out by God for a purpose. విశ్వాసులైన వారు దేవుని ఉద్దేశానుసారంగా పిలువబడతారు. When there is a definite purpose in your life, నీ జీవితంలో ఒక నిశ్చయమైన ఉద్దేశం ఉంటే, Satan, who uses temptations, సాతానుడు శోధనలనే వాటిని వినియోగిస్తాడు. will use any type of temptation to hinder you to come into the full purpose of God. దేవుని యొక్క సంపూర్ణ ఉద్దేశంలోనికి నీవు రాకుండా నిన్ను ఆటంకపరచడానికి సాతానుడు శోధిస్తాడు. As the fire in your heart begins to burn to fulfill God's purpose, దేవుని ఉద్దేశాలని నెరవేర్చడానికి నీలో ఈ మంట చెలరేగగానే he will bring in so many temptations to somehow hinder and quench that purpose of God in your life. ఎన్నో శోధనలు వాడు తీసుకుని వచ్చి ఆ ఉద్దేశాలన్నీ చల్లారిపోయేటట్టుగా చేస్తాడు. He may use your own dear ones, నీ సొంత ప్రియులను వాడవచ్చు, your own father, your own mother, సొంత తండ్రిని తల్లిని వాడవచ్చు, your own brother, your own sister. నీ సొంత సహోదరుని సహోదరిని If వాడవచ్చు, you're a married person, even your wife ఒకవేళ నీ భార్యని వాడవచ్చు, or your children నీ పిల్లల్ని or వాడవచ్చు, your properties. నీ సంపదను Something he will use. ఏదో ఒక దాన్ని వాడతాడు. Oh, you're going to lose all these things. ఇవన్నీ నువ్వు పోగొట్టుకుంటావు. And he will somehow tempt and slow you down. ఏదో ఒక విధానంలో శోధించి నెమ్మదయ్యేటట్టుగా చేస్తాడు. మనం Somehow try to quench the fire that is burning in your heart to fulfill God's purpose. ఏదో ఒక విధానంలో దేవుని ఉద్దేశాలు మనలో నెరవేరపడకుండా చూడాలని కోరుతాడు. Brother Buxing, he was saved in Canada. చూడు, బక్సింగ్ గారు కెనడా దేశంలో రక్షణ పొందారు. When he came to India, ఆయన ఇండియాకు వచ్చినప్పుడు he had committed himself already తాను ఇంతకు మునిపే ప్రభుకు to అప్పగించుకున్నాడు. preach the gospel throughout the land, throughout India. హిందూ దేశమంతటా సువార్త ప్రకటించాలని Satan knew that very well. సాతానికి బాగా తెలుసు. And whom does he send? ఎవరిని పంపాడు? The very father and mother of Brother Buxing. బక్సింగ్ గారి సొంత తల్లిదండ్రులను పంపించాడు. They were not waiting for him in Punjab వాళ్ళు for him to come. వారు పంజాబ్లో కుమారుడు కొరకు వేచి ఉండలేదు. They had come all the way to meet their son in Bombay. వాళ్ళు తన కుమారుని కలుసుకోవడానికి బాంబే వరకు వచ్చారు. వాళ్ళు There itself, before he would even launch out to preach the gospel, ఆయన అక్కడ దిగి సువార్త ప్రకటించక మునిపే కలుసుకున్నారు. which was God's purpose in his life, తన విషయంలో దేవుని ఉద్దేశం అది. they come and they begin to speak lovingly with much affection, genuine affection, no doubt. వాళ్ళు నిజంగా యథార్థమైన ప్రేమతోనే వచ్చి తన కుమారుడితో మాట్లాడడం How are ప్రారంభించారు. you, son? కుమారుడు ఎలాగున్నావు? There was a lot of rejoicing as they embraced each other. వాళ్ళు ఎంతో ప్రేమతో తను హత్తుకున్నారు. Now, son, come with us కుమారుడు ఇప్పుడు వచ్చే మాతో పాటు to our place. మన దేశానికి వెళ్ళిపోదాం. Yes, I will come. నేను వస్తానన్నాడు. And then slowly the father was saying, తర్వాత తండ్రి అన్నాడు, son, I heard that you became a Christian. కుమారుడా, నువ్వు క్రైస్తవుడవయ్యావని విన్నాను. Is it true? వాస్తవమేనా? Yes, dad, I have become a Christian. అవును నాన్నగారు, యేసయ్యను అంగీకరించారు. He was bold enough to testify. ఆ రీతిగా సాక్ష్యం ఇవ్వడానికి ధైర్యంగా ఉండినాడు. It's okay, something has happened there in Canada. ఏదో కెనడా దేశంలో ఏదో జరిగిపోయింది. But now you're in India. అయితే ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇండియాకి వచ్చావు And కదా, we are going to our native place. మన స్వదేశానికి వెళ్ళిపోతున్నాం. You know our background is Sikhism. మన వెనకటి చరిత్ర తెలుసు కదా, మనం సిక్కు We మతస్థులం, are born Sikhs. మనం సిక్కులుగా పుట్టాము. So there, when you come to our place, కనుక మన ప్రదేశానికి వచ్చినప్పుడు don't even breathe about the Lord Jesus Christ. యేసు ప్రభువును గూర్చి కనీసం ఊదకూడదును. Don't even breathe out. Be a secret Christian. నువ్వు చాలా రహస్యమైన క్రైస్తవుడిగా ఉండాలి.
Whenever possible, you come to to our thing also, to our temple also. కానీ ఎప్పుడన్నా సాధ్యమైతే మన దేవాలయానికి కూడా రా. No, we will also never tell anybody that you became a Christian. నువ్వు క్రైస్తవుడు అయ్యావన్న సంగతి మేము కూడా ఎవరికి చెప్పం. And then Brother Baksing said, అప్పుడు సోడు బక్సింగ్ గారు చెప్పారు, Christ is my life. క్రీస్తే నా జీవం, He is my breath. ఆయన నా ఊపిరి. I have to breathe Him every moment. నేను ప్రతి క్షణం కూడా ఊపిరి I have తీసుకోవాలి. to speak about Him every moment. ప్రతి క్షణం నేను ఆయనతో I మాట్లాడాలి. came for that purpose. ఆ ఉద్దేశంతోనే వచ్చాను. Father got offended. తండ్రి అభ్యంతరపడ్డాడు. Now you better think twice. మళ్ళా రెండోసారి నువ్వు ఆలోచించుకో Don't అన్నాడు. give such a blind answer. అలాంటి గుడ్డి సమాధానాలు Look చెప్పవద్దు. at all that will happen. ఏదో Look at జరిగిపోయింది all జరిగిపోయింది. the consequences. దాని ఫలితాలు What ఆలోచించు. would our relatives say? మన బంధువులు ఏమనుకుంటారు, Our friends say? మన స్నేహితులు Our ఏమనుకుంటారు, religious leaders say? మన మత నాయకులు ఏమంటారు, What is going to happen? ఏం జరగబోతుంది, Think about all that. దానంతటా ఆలోచించు. Don't be foolish. బుద్ధిహీనంగా ఉండవద్దు. No, Dad, I'm a Christian. లేదు నాన్నగారు, నేను And I'm a క్రైస్తవుని, servant of God. నేను దేవుని సేవకునయ్యా, I'm come here to preach the gospel. నేను సువార్త ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాను. God has sent me here. దేవుడు నన్ను ఇక్కడ పంపాడు. And the father got wild. తండ్రి చాలా ఉగ్రుడైపోయాడు. Once again, I'm telling you, మరొకసారి నీకు చెప్తా ఉన్నాను, if you do not want to, if you want to practice Christianity, you're no more my son. ఒకవేళ నువ్వు క్రైస్తత్వాన్ని పాటించాలనుకుంటే ఇక నా కుమారుడుగా ఉండలేవు. You're no more my son. నువ్వు నా కుమారుడుగా We ఉండలేవు. have nothing to do with each other. నీకు నాకు సంబంధం ఉండదు. His mother began to weep upon him. ఆయన మీద పడి తల్లి ఏడవడం ప్రారంభించింది. Son, listen to your father. కుమారుడా, తండ్రి చెప్పే మాట Please విను. come with us. Please come with us. దయచేసి మాతో రా. Change your decision. నీ తీర్మానం మార్చుకో. She was weeping over his shoulders. తన భుజాల మీద పడి ఏడుస్తూ చెప్తా ఉంది. He did not accept. He అంగీకరించలేదు. also was weeping. తాను కూడా ఏడుస్తున్నాడు. But then they parted from each other. ఆ తర్వాత ఒకరినొకరు వేరైపోయారు. Christ is my life. క్రీస్తే నా జీవం. And that is it. అంతే. They went away, leaving him in the seaport itself. ఆ సముద్ర తీరానే తను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. No money in his hand. చేతిలో డబ్బులు లేవు. Nothing. ఏమీ లేదు. Though being the son of a very rich person. ఎంతో ఐశ్వర్యవంతుడు తను. Yet అయినప్పటికీ a pauper in Bombay ఆ బాంబే ప్రాంతంలో had no place even to sleep. ఆయనకు పడుకోవడానికి స్థలం Had to sleep in the platform, railway platforms. రైల్వే ప్లాట్ఫామ్ మీద పడుకునేవాడు. Drink merely tea sometimes. ఎప్పుడన్నా కొంత టీ తాగేవాడు. But went on, the fire was burning in his heart. అయితే తన హృదయంలో ఆ మంట మాత్రం చెలరేగుతుంది. Continued preaching the gospel. సువార్త ఎడతెగకుండా ప్రకటిస్తూ The వచ్చాడు. fire went on burning. ఆ మంట అధికమవుతూ And వచ్చింది. we see the result all over the country. దేశమంతట్లో ఫలితాలు రావడం చూశాడు. If anybody loves his father or mother, brother or sister, wife or children more than me, is not worthy to be my disciple. యేసుప్రభు చెప్పాడు, నాకంటే ఎవడైనా తన తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములనైనా అక్కచెల్లెలనైనా తన భార్యనైనా ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే వాడు నా శిష్యుడు కానేరడు. Abraham's father was behind him. అబ్రహాము తండ్రి తన వెంటపడ్డాడు. But at Haran we see they were stopped. అయితే హారాన్లో వారు ఆగిపోయారు. We do not know. Abraham would have been praying very fervently. బహుశా అబ్రహాం చాలా తీవ్రంగా ప్రార్థిస్తూ Lord, వచ్చాడు. I want to live in your purpose. ప్రభువా, నీ ఉద్దేశాల్లో ఉండగోరుతున్నాను. That fire is still burning in my heart. నా హృదయంలో మంట మండుతుంది. But my father's affection is hindering me. అయితే నా తండ్రి ప్రేమ నన్ను ఆటంకపరుస్తుంది. Do something. ఏదైనా చెయ్యి. Do something. ఏదైనా చెయ్యి. Suddenly one day he hears a big noise. అకస్మాత్తుగా ఒక పెద్ద స్వరం His వినబడింది. father is getting a heart attack. తండ్రికి హార్ట్ అటాక్ వచ్చిందని. That's the answer for prayer. అది ప్రార్థనలకు జవాబు. Father dies in Haran. ఆ తండ్రి హారాన్లో చనిపోయాడు. I never thought my prayer would bring such an answer. నా ప్రార్థనకి ఇట్లాంటి జవాబు వస్తుంది అనుకోలేదు నేను. God is a God of purpose. దేవుడు ఉద్దేశాన్ని కలిగిన దేవుడు. If the fire is burning in your heart, నీ హృదయంలో మంట మండుతుంది. and if that fire is burning to fulfill the purpose of God in your life, నీ జీవితంలో దేవుని ఉద్దేశం నెరవేర్పు కొరకు ఆ మంట మండుతుంది. whatever hindrances come across your life, నీ జీవితంలో ఎటువంటి ఆటంకాలు కలిగినా God in some way or other will remove it, దేవుడు ఏదో ఒక విధానంలో వాటిని తొలగిస్తాడు. so that you go forward again తద్వారా నువ్వు ముందుకు వెళ్ళినట్లు to fulfill the purpose of God. దేవుని ఉద్దేశాలు నెరవేర్చినట్లు. As soon as his father died, తన తండ్రి చనిపోగానే he buried him in Haran. తను హారాన్లో పాతి He పెట్టాడు. did not take that body to Mesopotamia. తన ఆ దేహాన్ని మెసొపొతామియాకు తీసుకువెళ్ళలేదు. He is going forward. ముందుకే వెళ్తా The ఉన్నాడు. fire is pushing him forward. ఆ అగ్ని తను ముందుకు నెడతా ఉంది. Bury your father in the strange land. తన కాని దేశంలో తన తండ్రిని పాతి పెట్టాడు. Go ahead.
ముందుకెళ్ళాడు with my purpose. నా ఉద్దేశానుసారంగా. And as he again began to move, ఇప్పుడు ఆ రీతిగా ముందుకు వెళ్తుండగా the invisible hand of God అదృశ్యుడైన దేవుని హస్తం wonderfully guided him తను ఆశ్చర్యంగా నడిపింది into that promised land. ఆ వాగ్దత్త దేశంలో. He suddenly reached that place. అకస్మాత్తుగా ప్రదేశానికి He did వెళ్ళాడు. not know this is the promise, this is the place. కాబట్టి ఇదే ప్రదేశం అని తనకు తెలియదు. God appeared to him again. దేవుడు తనకు మరలా ప్రత్యక్షమయ్యాడు. And Genesis chapter 12 and verse 7, 6 and 7 you can see. ఆదికాండము 12వ అధ్యాయం 6, 7 వచనాల్లో God చూస్తాం. spoke to him. దేవుడు తనతో మాట్లాడాడు. This is the place ఇదే ప్రదేశం I promised to give you నేను నీకు వాగ్దానం చేసిన and ప్రదేశం. your descendants నీ సంతతి వారికి, and your descendants. నీ సంతతి వారికి. And at that time ఆ సమయంలో Abraham had no children. అబ్రాహాముకి పిల్లలు లేరు. He was married many years and yet they did not have a child. తనకు వివాహమై చాలా కాలమైంది కానీ పిల్లలు లేరు. But God not only promised a place to him, అయితే దేవుడు తనకు ఒక ప్రదేశాన్ని వాగ్దానం చేశాడు. not only promised one child to him, తనకు ఒక్క కుమారుని వాగ్దానం చేయడం కాదు, but he promised descendants to him. తనకు ఒక సంతతి కలుగుతుందని కూడా చెప్పాడు. Here, this is the place. కనుక ఇదే ఆ ప్రదేశం. I will bless you here. ఇక్కడే నిన్ను ఆశీర్వదిస్తాను. I give this place to you ఈ ప్రదేశాన్ని నీకు ఇచ్చాను, and to your descendants. నీ సంతతికి ఇచ్చాను. There we see first and foremost Abraham builds an altar. అక్కడ మొట్టమొదటి పర్యాయము అబ్రహాము బలిపీఠాన్ని కట్టాడు. Genesis chapter 12 and verse 7. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. Genesis chapter 12 and verse 7. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. Let's read together please. అందరం కలిసి చదువుతామండి. Then the Lord appeared to Abraham and said, యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై to your descendants I will give this land. ఈ దేశం And ఇచ్చేదనని there he చెప్పగా, built an altar to the అతడు Lord తనకు who had appeared to ప్రత్యక్షమైన him. యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. He built an altar there. అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. And he would have offered offerings there. అక్కడ బహుశా అర్పణలు అర్పించి A ఉంటాడు. burnt offering again, మళ్ళా దహన బలి. saying, Lord, I am committing myself to your purpose. ప్రభువా నీ ఉద్దేశం కొరగా నా జీవితాన్ని So అర్పించుకుంటున్నాను. that's the first altar he built. మొట్టమొదటి బలిపీఠం అది. We can call it the altar of purpose. అది ఉద్దేశానుసారమైన బలిపీఠం అని చెప్పవచ్చు. To live a purposeful life for God. దేవుని కొరకు ఒక ఉద్దేశానుసారంగా జీవించటం. So among believers, the pity is, the sad thing is, విశ్వాసుల మధ్యలో విచారకరమైన సంగతి ఏంటంటే, many who claim to be born again and baptized, తిరిగి జన్మించాము బాప్తిసం తీసుకున్నామని చెప్పే వాళ్ళలో చాలా మంది they do not have an altar. వాళ్ళకి బలిపీఠం ఉండదు. When Abraham came out of the land of Chaldees, అబ్రహాము కల్దీల దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత even Lot followed after him. లోతు కూడా తను వెంబడించాడు. His kinsman was following after him. తన తమ్ముని కుమారుడు తనతో వెంబడించాడు. And somehow Lot also believed in the living God. ఏదో ఒక విధానంలో లోతు కూడా సజీవుడైన దేవుని నమ్మిక And ఉంచాడు. the Bible says later on that Lot was a believer, ఆ తర్వాత బైబిల్ చెప్తుంది లోతు నీతిమంతుడని, was a righteous man. తన నీతిమంతుడని, He had believed in the living God. సజీవుడైన దేవుని నమ్మిక ఉంచాడు. But then you can see the difference. అయితే వ్యత్యాసం గమనిస్తే When Lot came after Abraham, లోతు అబ్రహాం వెంబడి వచ్చినప్పుడు he saw Abraham building an altar అబ్రహాము బలిపీఠం కట్టడాన్ని చూశాడు, and offering a burnt offering. దహన బలి అర్పించడాన్ని చూశాడు. But Lot did not in any way want to build an altar or offer a sacrifice. లోతు ఎప్పుడు కూడా ఒక బలిపీఠం కట్టాలని కానీ అర్పణ చేయాలని కానీ తాను తలంచలేదు. So understand, even now among believers, ఈ దినాల్లో కూడా విశ్వాసుల మధ్యలో జరిగే విషయం there ఏంటంటే, are many believers చాలా మంది విశ్వాసులు uన్నారు, who have been born again, who are born again, వారు తిరిగి జన్మించిన వారు, but don't have an altar in their life. అది వారి జీవితాల్లో బలిపీఠం లేదు. They live without an altar. వారు బలిపీఠం లేకుండానే జీవిస్తారు. They have not offered a burnt offering. వారు దహన బలి అర్పించిన వారు కారు. There is no surrender in their lives. వారి జీవితాల్లో అప్పగించుకునే జీవితం లేదు. They have not wholesomely committed their lives to God. సంపూర్ణంగా దేవునికి లోపరుచుకున్న వారు కాదు. They have never even asked him, Lord, what is the purpose of you having saved me and kept me on this earth? వారి జీవితంలో ఎన్నడూ కూడా ప్రభు అసలు భూమి మీద ఎందుకు రక్షించావు, ఎందుకు ఇంకా నన్ను జీవింపచేస్తున్నావు అని ఎన్నడూ అడిగిన వారు కారు. I can tell you that for every believer God has got a purpose. నేను మీతో చెప్తున్నాను, ప్రతి విశ్వాస విషయంలో దేవుడు ఒక ఉద్దేశం కలిగి It ఉంటాడు. may be a small one or a great one. వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, It doesn't matter. అది ఆ వ్యత్యాసం తీసుకురాదు. God may give 1 talent or 2 talents దేవుడు నీకు ఒక్క తలాంతి ఇవ్వచ్చు, లేక చాలా తలాంతులు or ఇవ్వచ్చు, 5 talents. లేక 5 తలాంతులు. You have to account only for that 1 talent that you have been given. అయితే దేవుడు నీకు ఇచ్చిన ఆ ఒక్క తలాంతు విషయంలోనే నువ్వు బాధ్యుడివి. There is one small purpose of God in your lifetime, నీ జీవితకాలం అంతట్లో కూడా ఒక చిన్న ఉద్దేశం ఉంటుంది, for which you have to surrender your life. దాని కొరకు నీ జీవితాన్ని లోపరుచుకోవాలి. You have to build an altar నువ్వు బలిపీఠం కట్టుకోవాలి, and offer upon it the burnt offering దాని మీద దహన బలి అర్పించాలి. of not living for yourself and your will, but for the purpose of God. నీ కొరకు నీ ఉద్దేశాల కొరకు కాక
దేవుని ఉద్దేశాల కొరకు జీవిస్తాను అని చెప్పడం. He was seeing Abraham building that altar. అబ్రహాం అలాంటి బలిపీఠం He కట్టుకున్నాడు. was not interested even to go and ask there. అక్కడికి వెళ్ళి అడిగే శ్రద్ధ కూడా లేదు తనకు. Or maybe he went and asked. ఎప్పుడు పోయి అడిగిన వాడు కాడు. God has called me with a purpose. దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో పిలిచాడు. I want to live a purposeful Christian life. నేను ఉద్దేశానుసారమైన క్రైస్తవుడిగా I ఉండాలనుకుంటున్నాను. want to live for the will of God. నేను దేవుని చిత్తం కొరకు జీవించాలి. I want to finish the work that He has given me to do. ఆయన నాకు ఇచ్చిన పనిని భూమి మీద నేను సంపూర్ణంగా For నెరవేర్చాలి. that reason, I am surrendering myself as a living sacrifice. అందుకొరకు సజీవ యాగంగా నన్నేనే సమర్పించుకుంటున్నాను. As a sign, I am offering this animal to be a burnt offering. ఈ దహన బలిగా అర్పించబడేటువంటి ఈ బలి పశువు యొక్క సూచన, I am not only saved from the consequence of my sin అది నా పాప ఫలితం నుండి నన్ను రక్షించడే and my కాక trespasses, నా అతిక్రమాల నుండి and have fellowship with God, నేను దేవునితో సహవాసం కలిగి but ఉన్నట్టు I have surrendered my life. నా జీవితాల్ని నేను అర్పించుకుంటున్నాను. Lord, I am going to live for God's purpose. నేను దేవుని ఉద్దేశాల కొరకు జీవించుకోరుతున్నాను. I would be happy that you also live for God's purpose. కాబట్టి నీవు కూడా ఆ రీతిగా దేవుని ఉద్దేశాల కొరకు జీవిస్తే సంతోషం. You have to build your own altar. నీ బలిపీఠం నువ్వే కట్టుకోవాలి. You cannot offer upon my altar. ఇక మీరు నా బలిపీఠం మీద మీ అర్పణలు చేయలేరు. We see when in the life of Abraham, అబ్రహాం జీవితంలో his sons Isaac and Jacob also built altars. ఆయన కుమారులైన ఇస్సాకు యాకోబులు కూడా వారు కూడా బలిపీఠాలు కట్టుకున్నారు. And they did not go and offer upon the altar of Abraham. అబ్రహాం బలిపీఠం మీద వెళ్ళి వీళ్ళు బలి అర్పణలు చేయలేదు. You children cannot offer upon the consecration and surrender of your parents. చూడండి పిల్లలారా, మీ తల్లిదండ్రుల యొక్క సమర్పణ జీవితం మీద మిమ్మల్ని మీరు కట్టుకోలేరు. You must surrender your life. నీ జీవితాన్ని నువ్వే అర్పించాలి. For God has a specific purpose for you. నీ విషయంలో దేవునికి ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంటుంది. He had a different purpose for your parents. ఇక్కడ తల్లిదండ్రుల విషయంలో దేవునికి వేరైన ఉద్దేశం ఉంది. But He has a different purpose for you. అయితే నీ విషయంలో దేవునికి వేరే ఉద్దేశం ఉంది. You cannot offer upon your father's sacrifice. నీ తండ్రి యొక్క బలి అర్పణ మీద నువ్వు అర్పించలేవు. You cannot depend upon that to have a reward. కానీ దానికి బహుమానం దొరుకుతుందని ఎదురు చూడలేవు. You must build your own altar. నీ బలిపీఠాన్ని నువ్వే కట్టుకోవాలి. And we see Isaac and Jacob understood that. ఇస్సాకు యాకోబులు ఆ విషయాలు అర్థం చేసుకున్నారు. And they built their own altars. వారి సొంత బలిపీఠాలు వాళ్ళు కట్టుకున్నారు. And they surrendered their lives. వారి జీవితాలు లోపరుచుకున్నారు. And their lives also became purposeful for God. వారి జీవితాలు కూడా ఉద్దేశానుసారమైన జీవితాలైనాయి. Wherefore we see here, అందుచేత ఇక్కడ Abraham built an altar. అబ్రహాం బలిపీఠం కట్టాడు. Lord, I'm going to live for your purpose. ప్రభువా, నీ ఉద్దేశానుసారంగా జీవిస్తాను. Unless and until you would live for the purpose of God, నీవు దేవుని ఉద్దేశానుసారంగా జీవిస్తేనే గాని he cannot inherit the promises of God. దేవుని వాగ్దానాల్ని నువ్వు స్వతంత్రించుకో. So the fire was burning in his heart. తన హృదయంలో మంట మండుతుంది. Purpose of God. దేవుని ఉద్దేశం. Whatever came as an hindrance, ఏదైతే తనకు ఆటంకంగా వచ్చిందో, this fire was burning it away. కాబట్టి ఈ మంట దాన్ని కాల్చివేసి, It was consuming it away. అది కాల్చివేస్తూ వచ్చింది. So that he may completely consecrate and concentrate upon the purpose of God in his life. తద్వారా దేవుని యొక్క ఉద్దేశం మీదనే తన గమనమంతా ఉంచున్నట్లు. But then what happens? తర్వాత ఏం జరిగింది? From there he goes to another place. అక్కడి నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళాడు. It is between Bethel and Ai, the Bible says. బైబిల్ చెప్తుంది అది బేతేలుకు హాయికి మధ్యనున్న ప్రదేశం. You can see that in Genesis chapter 12 and verse 8. ఈ విషయాన్ని మనం ఆదికాండం 12:8లో చూడవచ్చు. This is the second altar that he builds. ఇక్కడ మరలా రెండో బలిపీఠం కడుతున్నాడు. And he moved from there to the mount east of Bethel and pitched his tent with Bethel on the west and Ai on the east. There he built an altar to the Lord and called on the name of the Lord. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పున్న హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. So he had built an altar there. అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. Between Bethel and Ai. బేతేలుకు హాయికి మధ్యలో. Now what is this altar? ఈ బలిపీఠం ఏంటి? It was between two places. ఇది రెండు ప్రదేశాలకు మధ్యలో ఉన్నది. That is, he was making a border. దాని భావం ఏంటంటే సరిహద్దులు చేసుకుంటున్నాడు. According to God's guidance, దేవుని యొక్క నడిపింపును బట్టి he was making a border for himself. తన కొరకు సరిహద్దులు ఏర్పరచుకుంటున్నాడు. He was saying, I'm going to move only within these places. నేను ఈ ప్రదేశాల మధ్యలోనే నేను కదులుతాను. That alone will keep me in the purpose of God. అదే నన్ను దేవుని ఉద్దేశంలో నిలబెడుతుంది. It is called, we could call it the altar of pilgrimage. దీన్ని యాత్ర బలిపీఠం అని చెప్పవచ్చు. When a person is purposeful for God, his heart is burning with fire for the purpose of God. చూడండి, ఒక వ్యక్తి జీవితంలో దేవుని ఉద్దేశం కొరకై తన హృదయం మండుతూ ఉంటే, he knows that his life is now limited. ఇప్పుడు తన జీవితము సరిహద్దులతో కూడినది. His movements get limited.
తన హద్దులతో కూడినటువంటి చలనం తనది. He has to work within the will of God. దేవుని యొక్క చిత్తంలోనే తాను నడవాలి. He has to move within the will of God. దేవుని యొక్క చిత్తంలోనే తాను నడవాలి. He cannot go anywhere as he likes. తన ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళలేడు. He cannot make his own plans. తన సొంత ప్రణాళికలు చేయలేడు. He cannot move here and there. తాను ఇటు అటు సంచరించలేడు. He has to have his pilgrimage within those borders. ఆ సరిహద్దుల్లోనే తన యాత్ర జరిగించాలి. So Bethel and Ai was the borders for this man Abraham. కనుక అబ్రహాముకు బేతేలు హాయ్ అనేవి సరిహద్దులుగా ఉన్నాయి. Somehow he came to understand that. ఏదో ఒక విధానంలో దీన్ని అర్థం God చేసుకున్నాడు. showed him you have to move within this circle. నీవు ఈ వలయములోనే తిరగాలని చెప్పాడు. When the Lord Jesus Christ came into this world, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు where did he move around? ఆయన ఎక్కడ సంచరించాడు? He had come with the purpose of God in his heart. తన హృదయంలో దేవుని ఉద్దేశం అనే భారంతో వచ్చాడు. And that purpose had to be fulfilled in one place. ఆ ఉద్దేశం ఒక ప్రదేశంలో నెరవేర్చబడాలి. That was in the land of Israel. అది ఇశ్రాయేలు దేశంలో Very fine boundaries were there. దానికి చక్కటి సరిహద్దులు ఉన్నాయి. He was to serve the Lord there, serve the Father there. అక్కడ తండ్రి అయిన దేవుణ్ణి తాను సేవించాలి. And in those 33 years, ఆ 33.5 సంవత్సరాల కాలంలో 30 years of private life, 30 సంవత్సరాల రహస్య జీవితం, or 3 years of public life and ministry, 3 సంవత్సరాల బహిరంగ పరిచర్య జీవితం. we don't see any record that he moved to any other country. తాను మరి ఇతరత్ర ఏ దేశానికి కదిలినట్టుగా కనబడదు. He was confining himself with that same land of Israel. ఆ ఇశ్రాయేలు దేశంలోనే తాను ఉంటూ వచ్చినాడు. That is being in the boundaries of God's will. దేవుని చిత్తము అనే సరిహద్దుల్లో ఉండినాడు. Being in the boundaries of God's will. దేవుని చిత్తం యొక్క వలయంలో ఉండడం ద్వారా. Oh, the person who has an altar, he is a limited person. చూడండి, బలిపీఠం కలిగినటువంటి వ్యక్తి హద్దుబాట్లు కలిగిన వాడు. You cannot do as you like. నీ ఇష్టానుసారంగా నువ్వేమి You చేయలేవు. cannot go wherever you like. నీకు తోచినట్టుగా ఎక్కడ పడితే అక్కడ You పోలేవు. cannot plan your life as you like. నీకు ఇష్టం వచ్చినట్టుగా నీ జీవితాన్ని ప్రణాళిక చేసుకోలేవు. God has put a boundary already for you. దేవుడు నీ ఇంతకు మునిపే నీ చుట్టూ ఒక వలయం ఏర్పరిచాడు. You have to find it out by faith అది విశ్వాసం ద్వారా కనుగొనాలి. and live within those bounds of God. ఆ వలయంలోనే ఉండి ప్రభుని సేవించాలి. The fire of God దేవుని యొక్క అగ్ని keeps on burning within that boundary alone. ఆ వలయంలోనే నీలో మండుతూ ఉంటుంది. The moment you go outside it will become quenched. అది ఎప్పుడైతే వలయం దాటి బయటికి వెళ్తావో ఈ మంట చల్లారుతుంది. Look at Adam and Eve. ఆదాము అవ్వల్ని చూడండి. God put them in the Garden of Eden దేవుడు ఏదైను తోటలో వారి నుంచి and then drew a line of demarcation. వాళ్ళు దాటకుండా ఉండినట్లు ఒక సరిహద్దు గీత గీశాడు. He showed him the tree. ఆ చెట్టును చూపాడు. Look at the tree. ఆ చెట్టు చూడండి. The tree of knowledge and good. మంచి Knowledge, చెడ్డల the tree of knowledge for good and evil. కాబట్టి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం. Don't eat of that fruit. దాన్ని తినవద్దు. So there's a forbidden boundary there. కనుక అక్కడ వారు దాటకుండా ఉండేదానికి హద్దు పెట్టాడు. He kept that fruit and the fruit tree outside that boundary. చూడండి, ఆ వలయానికి వెలుపల ఆ చెట్టును పెట్టాడు. Don't go there. అక్కడ వెళ్ళవద్దు. That is not for you. అది నీకు కాదు. For a purpose, for a person who has been created for my purpose. నా ఉద్దేశం కొరకు సిద్ధపరచబడిన వ్యక్తి. This is all your boundary is. నీ సరిహద్దులు ఇంతవరకే. All that I have within this boundary you can enjoy. కాబట్టి ఈ సరిహద్దులో ఉన్నదంతా నువ్వు అనుభవించవచ్చు. I have given it to you freely. ఇదంతా ఉచితంగా ఇచ్చాను నీకు. But don't cross this boundary అయితే ఈ హద్దులు దాటి వెళ్ళవద్దు. and touch that fruit ఆ పండు తాకవద్దు. or eat of that fruit. ఆ పండు తినవద్దు. I leave it to your conscience. నీ మనసాక్షికి వదిలిపెడుతున్నా. Therefore he restricted them, we see. కనుక వారిని ఆ హద్దుబాటులో ఉంచినట్టు చూడవచ్చు. Many times we ask this question, why did God allow them this? Why did he create this tree of knowledge of good and evil? చాలా పరులు మనం ప్రశ్నిస్తూ ఉంటాం, మంచి చెడ్డలు తెలివినిచ్చు ఆ చెట్టుని ఎందుకు పెట్టాడు దేవుడు అసలే? And ask them not to eat of it. దాన్ని తినకుండా ఉంటే సరిపోయేది If కదా. you want to live in God's purpose, నీవు దేవుని చిత్తంలో ఉండాలంటే before your lifetime is ended, నీ జీవితకాలం ముగింపు రాకమునిపే, you want to accomplish God's purpose in your life, నీ జీవితంలో దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలంటే you must live a restricted life నువ్వు హద్దుబాటులతో కూడిన జీవితంలో ఉండాలి. according to God's will. దేవుని చిత్తాన్ని అనుసరించి. That's the difference between you and the person of the world. అది లోకస్తులకు మనకున్న వ్యత్యాసం. He is not restricted. వారికి ఏ హద్దుబాట్లు ఉండవు. He can do whatever he wants. వాళ్ళకి తోచిందంతా వాళ్ళు But చేయవచ్చు. as a child of God, అయితే దేవుని బిడ్డగా Paul writes to the Corinthians, పౌలు కొరింథీయులకు రాస్తూ I ఉంటాడు, have the liberty to enjoy everything, నాకు సమస్తం అనుభవించే స్వేచ్ఛ ఉంది. but not everything will edify me. అయితే ప్రతిదీ నాకు క్షేమాభివృద్ధి Not కలగజేయదు. everything will be useful for me. ప్రతిదీ నాకు ప్రయోజనకరమైనది కాదు. Though I have the liberty to enjoy everything, నేను ప్రతిదాన్ని అనుభవించే స్వాతంత్రం ఉన్నా. I find myself
నన్ను నేను restricted to things సంగతుల కొరకే హద్దుబాటులో that ఉంచుకుంటున్నాను. will only edify ఏదైతే నాకు క్షేమాభివృద్ధి and కలిగిందో, that will profit. ఏది లాభదాయకమైందో, If you find a person who's living like that, know that that person has an altar in his life. చూడండి, అలాంటి హద్దుబాటులతో కూడిన జీవితం కలిగిన వ్యక్తి జీవితంలో బలిపీఠం ఉన్నట్టు లెక్క. He is moving within those boundaries of God's will. ఎందుకనగా దేవుని చిత్తము అనే సరిహద్దుల్లోనే తాను తిరుగుతుంటాడు. It's not sufficient you come to the house of God or for a convocation. ఏదో దేవుని ఇంటికి వచ్చి ఇలాంటి పరిశుద్ధ కూడికలకు వస్తే సరిపోదు. Look at Lot. లోతును చూడండి, He had no altar. తనకు బలిపీఠం లేదు. And when the time came, సమయం వచ్చినప్పుడు, when an opportunity came, అవకాశం వచ్చినప్పుడు he moved freely. ఎక్కడికి పడితే అక్కడికి He had no వెళ్ళిపోయాడు. boundaries. తనకి ఏ హద్దుబాట్లు లేవు. He just crossed out from the fellowship of Abraham, అబ్రహాం యొక్క సహవాసంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు, spiritual fellowship, ఆత్మీయ సహవాసం, and went straight away and chose a land which looked like Eden and Egypt. కనుక నేరుగా వెళ్ళిపోయి ఐగుప్తులాగా కనపడుతున్న ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. And then later on, very slowly, ఆ తర్వాత బహు నెమ్మదిగా he went even into Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాలోని కూడా వెళ్ళిపోయాడు. That's the mark of a person who has no altar. బలిపీఠం లేని వ్యక్తి యొక్క గుర్తది. Very soon he will go to Sodom and Gomorrah, చాలా త్వరితంగా సొదొమ గొమొర్రాలోనికి వెళ్ళిపోతావు, which has been destined to bring to suffer the fire of God for destruction. ఆ సొదొమ గొమొర్రా దేవుని యొక్క నిత్యాగ్ని కుమ్మరించబడ్డానికి నిర్ణయించబడిన ప్రదేశం. When the fire of God in your heart is not burning for God's purpose, then there will be the fire of God which will come down from heaven for your destruction. చూడండి, ఒకవేళ దేవుని అగ్ని నీ హృదయంలో మండకపోతే దేవుని తీర్పు అనేటువంటి అగ్ని నీ మీద కుమ్మరించబడుతుంది. It may not happen immediately. అది బహుశా వెంటనే జరగకపోవచ్చు. It did not happen immediately to Lot. ఒకవేళ లోతుకు వెంటనే జరగలేదు అది. He did not understand the importance of the altar in his life. తన జీవితంలో బలిపీఠం యొక్క ప్రాముఖ్యతను గుర్తించలేదు. And the fire would burn only in the altar. కాబట్టి ఆ బలిపీఠం మీదనే ఈ అగ్ని మండుతుంది. This is a fire which is coupled with the altar. ఇది బలిపీఠంతో సంబంధం కలిగిన అగ్ని. It is linked with the altar. ఇది బలిపీఠంతో సంబంధం కలిగిన అగ్ని. It cannot be separated from the altar. ఇది బలిపీఠం నుండి వేరు చేయలేము. Where that altar is, ఎక్కడుంది ఆ బలిపీఠం? then God with the burnt offering, ఎక్కడైతే దహన బలి ఉందో then that fire will be given. అప్పుడు అక్కడ ఆ అగ్ని ఇవ్వబడుతుంది. And these people will live for the purpose of God. ఇలాంటి ప్రజలు దేవుని ఉద్దేశం కొరకు జీవిస్తారు. As Abraham was living, having built this altar of pilgrimage and living within the bounds of God's will, అబ్రహాం ఎప్పుడైతే యాత్రా బలిపీఠాన్ని కట్టుకొని ఆ సరిహద్దుల్లోనే తాను తిరుగుతూ వచ్చాడో, Satan is not going to be quiet. సాతానుడు మౌనంగా ఉండడు కదా. What happens? There's suddenly a famine. అకస్మాత్తుగా కరువు వచ్చింది. We do not know how this famine comes. ఈ కరువు ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు. Maybe Satan went and asked God's permission, బహుశా వెళ్ళి సైతాను దేవుని దగ్గర అనుమతి తెచ్చుకున్నాడే, like he asked for Job. యోబు విషయంలో అడిగినట్టుగా. You think that Abraham is stuck to the purpose of God in his life? అబ్రహాము దేవుని ఉద్దేశాల కొరకు అంత గట్టిగా నిలబడేవాడు Send one అనుకుంటున్నావా? famine and see he will drift from here. ఒక్క కరువు పంపించు చూద్దాము, వెళ్ళిపోతాడు అబ్రహాం. And it happened truly. అది వాస్తవంగా A జరిగింది. famine came కరువు వచ్చింది. and Abraham did not know what to do. అబ్రహాంకి ఏం చేయాలో తోచలేదు. His dependence on God, his trust in God was being tested. ఇప్పుడు దేవుని మీద తను ఆధారపడేటువంటి జీవితం పరీక్షించబడింది. Famine in the word of God comes for various reasons. చూడండి, కనాను అనేది దేవుని వాక్యంలో వేరే వేరే కారణాలు In the చూపించబడింది. book of Ruth we see the days of Judges, చూడండి, ఈ రూతు పుస్తకంలో న్యాయాధిపతుల కాలంలో there was a severe famine అక్కడ కరువు కలిగినట్టు చూస్తారు. in the land of Bethlehem, Judah. బెత్లెహేము యూదాలు. Bethlehem means house of God, బెత్లెహేం అంటే దేవుని ఇల్లు, and the house of bread. రొట్టెల ఇల్లు. And Judah speaks the praise of God. యూదా అనగా దేవుని స్తుతి అని. So it's a house of bread and the praise of God, and the house of praise. అది రొట్టెల ఇల్లు, దేవుని స్తుతించే ఇల్లు. They ate the bread of God in its fullness and they were praising God. వారు దేవుని అనుగ్రహించిన జీవాహారాన్ని పొంది దేవుని స్తుతిస్తూ But ఉంటారు. famine can come there also. అక్కడ కూడా కరువు వస్తుంది. Why? కారణం, God was testing his people. దేవుడు తన ప్రజల్ని పరీక్షిస్తున్నాడు. All these years you have been eating bread so much. ఇన్ని సంవత్సరాలు నేను పెట్టిన ఆహారం శుభ్రంగా తింటున్నారు. I have to find out whether you have really assimilated that bread in your life. మీరు నిజంగా నేను పెట్టిన ఆహారం అంతా అరిగించుకున్నారో లేదో చూడాలి. All these years you have been hearing the word of God. మీరు ఇంతకాలం దేవుని వాక్యం వింటూ వస్తున్నారు. So much of word of God. దేవుని వాక్యం ఎంతగానో చెప్పబడింది. Now
now I'm going to put it into test. ఇప్పుడు నేను పరీక్ష గుండా పెడతాను మీకు. Will through this word of God you should have learned to trust me more and more. కనుక ఈ వాక్యం ద్వారా నా యందు మరింత నమ్మకం ఉంచే వ్యక్తులుగా ఉండాలి. So what happened? ఏం జరిగింది? When this famine came, ఈ కరువు రాగానే Abraham began to shake. అబ్రహాం కదిలిపోయాడు. I don't know who maybe it was Sarah or the others along with him. They said, how are we going to survive? కాబట్టి షారా చెప్పిందో తనతో పాటు ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళు చెప్పారో తెలియదు, కానీ అబ్రహాం మాత్రం కదిలిపోయాడు. Wherefore this man who had built the altar of pilgrimage left that land of promise, went to Egypt. కాబట్టి యాత్ర బలిపీఠాన్ని వదిలిపెట్టి ఆ సరిహద్దులు దాటి తాను ఇప్పుడు ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు. Famines were not allowed by the Lord to make one poor and to make one to die or perish in that famine. చూడండి, కరువులు దేవుడు అనుమతించేది మనల్ని ఏదో దరిద్రులుగా చేయడానికి లేక మనల్ని నశింప చేయడానికి కాదు. That's what Elimelech, Naomi and her children Mahlon and Chilion they taught in the book of Ruth. చూడండి, రూతు పుస్తకంలో అలాగనే ఆ ఎలీమెలెకు, నయోమి, మహలోను, కిలియోను వారు మనకు కనబడతారు. Only one family. ఒకే ఒక కుటుంబం. They left that Bethlehem, Judah and went to Moab. యూదా బెత్లెహేమును వదిలిపెట్టి మోయాబు దేశానికి Only one family. ఒకే ఒక కుటుంబం. Oh, they said, oh, this famine will destroy us. ఈ కరువు మనల్ని నాశనం చేస్తుంది. Destroy all the property that we have. మనకున్న ఆస్తిపాస్తుల్ని పాడు చేస్తుంది. Even as we have some money in our hands. మన చేతిలో కొంత డబ్బున్నా, some wealth in us, with us. ఆస్తిపాస్తులున్నా. Let us immediately go to Moab. There is no famine there. వెంటనే మోయాబు దేశానికి వెళ్ళిపోదాం, అక్కడ కరువు లేదు. And they went there. అక్కడికి వెళ్ళారు. Only to finally dig 3 graves. చివరికి 3 సమాధులు కట్టుకున్నారు. And come back with 3 widows. 3 విధవరాండ్రతో తిరిగి వచ్చారు. That was the result. అది ఫలితం. They should have trusted God like Boaz. వారు బోయాజు లాగా దేవుని యందు నమ్మిక ఉంచవచ్చు. Boaz in the midst of that famine. బోయాజు కరువు కాలంలో కూడా still continued in that same place. ఏ ప్రదేశంలో కొనసాగాడు. And what was the result? ఫలితం ఏమైంది? He became a rich man. తన ఐశ్వర్యవంతుడయ్యాడు. He became a mighty man. బలమైన వ్యక్తి అయ్యాడు. He became a wealthy man. ఐశ్వర్యవంతుడయ్యాడు. He became a very famous man. తాను ఖ్యాతి కలిగిన వాడయ్యాడు. He had lot of property, lot of fields, and he could even give unto the poor. అనేక మంది దరిద్రులకు ఇచ్చేదానికి విస్తారమైన భూమి, పంట కలిగిన వాడయ్యాడు. Because he stayed back. ఎందుకనగా వెనక్కి ఆ రీతిగా ఉండిపోయాడు గనుక. He knew this was a matter of trusting in God. ఇది కేవలం దేవుని యందు నమ్మికించడం వల్ల కలిగేది. So the fire in his heart కనుక తన హృదయంలో ఉన్న మంట was burning to trust God. దేవుని యందు నమ్మికించేదానికి తను ప్రేరేపించింది. But Abraham yielded to unbelief. అయితే అబ్రహాము అవిశ్వాసానికి లోబడిపోయాడు. And that led him to Egypt. అది ఐగుప్తులోనికి నడిపింది. And now he knew as he was living in Egypt, ఇప్పుడు ఐగుప్తులో తాను జీవిస్తున్నాడు. this fire is now going down. ఈ మంట నెమ్మదిగా చల్లారడం The ప్రారంభించింది. heat is going down. ఆ వేడిమి తగ్గిపోవడం He ప్రారంభించింది. knew that. తనకు తెలుసు. Because now he was even lying there. ఎందుకంటే ఇప్పుడు అబద్ధాలు కూడా సులభంగా ఆడేస్తున్నాడు. This man who had committed to holiness పరిశుద్ధతకు తన జీవితాన్ని అప్పగించుకున్నవాడు is now fearing people, ఇప్పుడు ప్రజలకు భయపడతా ఉన్నాడు. fearing the face of man. మనిషి ముఖానికి భయపడుతున్నాడు. And looking at man, fearing the face of Pharaoh there, he is lying also. కనుక ఆ మనిషి ముఖాన్ని చూచి, ఫరో ముఖాన్ని చూచి అబద్ధం ఆడుతున్నాడు. How do I know that the fire in me is getting quenched? కానీ నాలో ఉన్నటువంటి అగ్ని చల్లారిపోతుంది అని నాకు ఎలా తెలుసు? I will fear man. నేను మనుషులకు భయపడడం I ప్రారంభిస్తాను. will fear the face of man. మనిషి ముఖాన్ని చూచి భయపడడం And in order ప్రారంభిస్తాను. to convince men out of fear, I would even lie to them to try to escape. చూడండి, మనుషుల్ని ముఖాలకు భయపడి మనుషుల్ని ఒప్పించేదానికి చివరికి అబద్ధాలు ఆడడానికి కూడా తెగిస్తా. Abraham loved his life more than even his wife's chastity. చూడండి, అబ్రహాము తన భార్య యొక్క శీలం కంటే తన ప్రాణమే మిన్న అనుకున్నాడు. What a sorrow it is. ఎంత విచారకరం. What a sad thing. ఎంత విచారకరం. A man who loves himself తను తాను ప్రేమించేవాడు. more than his wife's chastity. తన భార్య శీలం కంటే ఎక్కువగా He was ప్రేమించుకున్నాడు. ready even to sacrifice his wife. తన భార్యను సమర్పణ చేయడానికి Let any man take her. ఎవరన్నా ఆమెను తీసుకెళ్ళి I want to save my life. నా ప్రాణాన్ని నేను దక్కించుకోవాలి. That's because the fire was getting quenched in his heart. అది తన హృదయంలో ఉన్న మంట చల్లారిన కారణం జరిగింది. The love for self has come into his life ఇప్పుడు స్వయం కొరకైన ప్రేమ ఎక్కువైపోయింది. so strongly in his life. తన జీవితంలో అది చాలా బలంగా పనిచేస్తా. He is not even concerned about his wife. తన భార్య విషయంలో కూడా పట్టింపు లేదు తనకి. ఇప్పుడు The fire is not burning. కాబట్టి ఒకవేళ మంట మండకపోతే, The fire is not burning. మంట మండడం లేదు. Why? He took a wrong decision. ఎందుకు తాను కాని తీర్మానం He చేశాడు. couldn't trust God enough.
తాను దేవుని యందు చాలంతగా నమ్మిక ఉంచి in ఉండవచ్చు. the promised land. ఆ వాగ్దత్త He దేశం couldn't trust the promise of God, sevenfold promise of God that God had given him. దేవుడు తనకిచ్చిన ఏడంతల వాగ్దానాల మీద తను నమ్మికించి ఉండవచ్చు. God had actually appeared to him. దేవుడు తనకు వాస్తవంగా ప్రత్యక్షమయ్యాడు. The Bible says, and even in John chapter 8 and verse 50, Abraham had seen me and he rejoiced. యోహాను సువార్త 8:50లో యేసుప్రభువే స్వయంగా సాక్ష్యం ఇస్తాడు, అబ్రహాము నన్ను చూచాడు అని. And then what happens? ఏం జరిగింది? This man yet, after having built 2 altars, ఈ వ్యక్తి ఈ రీతిగా 2 బలిపీఠాలు కట్టిన తర్వాత కూడా because of his distrust upon God and his promises and his word, తన దేవుని వాక్యం మీద తనకు కలిగినటువంటి నిరుత్సాహము, అపనమ్మిక, begins to love himself, ఇంకా తను తాను ప్రేమించుకోవడం begins to ప్రారంభించాడు. fear the face of man, మనుషుల ముఖాలకు భయపడ్డాడు, begins to fear circumstances, పరిస్థితులకు భయపడేటట్టుగా అయిపోయింది. begins to lie to people. కాబట్టి అబద్ధాలు ఆడడం Is ప్రారంభించాడు. that your condition today? ఈ మధ్యాహ్నం నీ పరిస్థితి ఆ రీతిగా ఉందా? Once upon a time you were a good believer, ఒకప్పుడు నువ్వు చాలా మంచి విశ్వాసవి. but what is happening to you now? ఈ మధ్య ఏం జరుగుతుంది నీలో? It's because the fire is going down in your life. బహుశా నీలో ఉన్న మంట ఆరిపోతా ఉంది. The Lord is speaking to you, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. looking at your pathetic condition. నీ దయనీయమైన స్థితి చూసి In His మాట్లాడుతున్నాడు. grace He has brought you here, ఆయన తన కృపచేత నిన్ను ఇక్కడ so తోడుకొచ్చాడు, that He can fuel you with His word and by His Spirit, so that the fire may burn brightly again. మరలా దేవుని వాక్యం ద్వారా తన ఆత్మ ద్వారా నిన్ను మరలా మండించాలని తీసుకొచ్చాడు. God intervened in the life of Abraham and saved Abraham and Sarah. దేవుడు అబ్రహాం జీవితంలో జోక్యం చేసుకొని అబ్రహాము శారాల్ని కాపాడాడు. They come out of Egypt. వారు ఐగుప్తు నుంచి బయటకు And వచ్చారు. where does he go now? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? You see that in Genesis chapter 13 and verse 4. చూడండి, ఆదికాండం 13:4 Genesis chapter 13 and verse 4. ఆదికాండం 13:4 Let's read together, please. Verse 3 and verse 4. 3-4 అందరినీ కలిసి చదువుకుంటాం. అతడు And he ప్రయాణం went on his చేయుచు journey from దక్షిణం south నుండి as far as Bethel, బేతేలు to the వరకు place వెళ్ళగా, where his tent బేతేలు had been at the హాయికిని మధ్య beginning between తన Bethel and గుడారం Ai, మొదట ఉండిన the place స్థలం of the వరకు altar వెళ్ళి, which he had తాను made మొదట there at బలిపీఠం first, and కట్టిన there చోటు Abraham చేరెను. called on the name of the అక్కడ Lord. అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. Abraham goes to the place where he had built his altar earlier. ఇంత మునుపు అబ్రహాం తాను బలిపీఠం కట్టిన చోటుకి తాను తిరిగి వెళ్ళాడు. Where? ఎక్కడది? Between Bethel and Ai. అది బేతేలు హాయికి మధ్యన ఉన్న He goes there అక్కడికి వెళ్ళాడు. once again to renew his life for the purpose of God and to pilgrimage within God's will alone. దేవుని ఉద్దేశాల కొరకు తన జీవితాన్ని నూతనంగా ప్రతిష్ఠించుకోవడానికి దేవుడు తనను పెట్టినటువంటి సరిహద్దుల్లో ఉండి తాను జీవించాడు. Today God is calling you. ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. Even you. నిన్ను కూడా. He knows, He can see the fire in your heart. నీ హృదయంలో ఆ మంటను చూస్తున్నాడు. It is almost going out. అది చలారిపోతా ఉంది. As in the days of Eli. ఏలీ దినముల్లో The light in that lamp was going out slowly, becoming dim. దీపము ఆరిపోతూ ఉన్నటువంటి దినాలు. But before it to die out, అది పూర్తిగా ఆరిపోకముందు God is speaking to you. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. Come back. వెనక్కి తిరిగిరా. Remember that altar ఆ బలిపీఠానికి జ్ఞాపకం పెట్టుకో. that you built నువ్వు కట్టావు కదా, to live within God's bounds దేవుని సరిహద్దుల్లో and కట్టుకున్నావు. for the purpose of God. దేవుని ఉద్దేశాల కొరకు Come కట్టుకున్నావు. back to that place. మరలా ప్రదేశానికి Come తిరిగిరా. back to Calvary. ఆ కల్వరి దగ్గర తిరిగిరా. Come back to that altar ఆ బలిపీఠం దగ్గర తిరిగిరా. and offer yourself again మరలా నిన్ను అర్పించుకో as a living sacrifice. సజీవ యాగంగా. Lord, hereafter ప్రభా ఇక మీదట I will live నేను నీ కొరకు only జీవిస్తా. for your purpose. ప్రభా నీ ఉద్దేశాల కొరకు జీవిస్తా. I will live within the bounds of your will. నీ సరిహద్దుల్లో నేను ఉండి జీవిస్తా. Lord, no circumstance will shake me. ఏ పరిస్థితులు నన్ను కదిలించలేవు. No suffering, no trials will shake me. ఏ శ్రమ ఏ బాధ నన్ను కదిలించలేదు. No more lying. ఇంకా అబద్ధం ఆడను. No more fearing the face of man. మనుషుల ముఖాలకి ఏమాత్రం భయపడను. No more loving self. నా స్వయాన్ని నేను ఎంత మాత్రం ప్రేమించను. Burn it out, Lord. ప్రభా నన్ను కాల్చు. Burn self in my life. నాలో ఉన్న స్వయాన్ని కాల్చు. Burn that lying attitude in my life. అబద్ధమాడే నా స్వభావాన్ని కాల్చు. Burn that unbelief in my life. నాలో ఉన్న అవిశ్వాసాన్ని కాల్చు. Burn it away with that fire. కాబట్టి ఆ మంటతోను ఇప్పుడు మండాలి. So that I may once again be reconsecrated. తద్వారా నూతనంగా And ప్రతిష్ఠించబడు. pilgrimage for that purpose of God. దేవుని యొక్క ఉద్దేశాల కొరకు యాత్ర చేయనట్లు. And then thirdly we see తర్వాత మూడోదిగా చూడవచ్చు. Abraham built the third altar. అబ్రహాము మూడో బలిపీఠం కట్టాడు. Genesis chapter 13 and verse 17. ఆదికాండం 13:17 Genesis chapter 13 and verse 17. ఆదికాండం 13:17 Verse 18. 17-18 నీవు లేచి దేశం యొక్క పొడుగు వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదని నేను అబ్రహాముతో చెప్పాను.
అప్పుడు అబ్రాహాం తన గుడారం తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టెను. Abraham built an altar there. అబ్రాహాం మళ్ళొక బలిపీఠం కడుతున్నాడు. He relocated to a new place called Hebron. ఇప్పుడు హెబ్రోను అనేటువంటి ప్రదేశానికి వచ్చి అక్కడ చేరాడు. And built an altar there to the Lord. అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు. Why did he have to relocate? Why did he have to move or shift from Bethel and Ai? ఎందుకు బేతేలు హాయికున్న మధ్యనున్న ప్రదేశం నుండి Of బయలు course, వెళ్ళాలి? this Hebron also is within the limits, ఈ హెబ్రోను కూడా ఆ సరిహద్దుల్లోనే ఉంది. within the borders that God has designed for him. దేవుడు తన కొరకై సిద్ధపరిచిన సరిహద్దుల్లోనే ఉంది. But he goes from one place to the other. కనుక ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి What was the reason? కారణం ఏంటి? And he builds an altar there. అక్కడ బలిపీఠం కట్టాడు. What was the reason? కారణం ఏంటి? There was an incident that took place. అక్కడ ఒక సంఘటన జరిగింది. Lot had come with him. లోత్ తనతో కూడా వచ్చాడు. Now in Bethlehem and Ai, ఈ బేతేలు హాయి మధ్యలో they both had become very rich. వారు ఇరువురు చాలా Both ఐశ్వర్యవంతులైపోయారు. Abraham and Lot. అబ్రహాము లోతు They had plenty of cattle, వారికి విస్తారమైన పశు lot of సంపద, sheep and cattle, ఎంతో పశు సంపద కలిగింది. and they did not have enough grazing ground. వారికి ఆ పశువులు కాపాడుకోవడానికి చాలంత ప్రదేశం లేదు. And Lot now began to develop an independent spirit. ఈ లోతుకు నేను స్వచ్ఛందంగా ఉండాలి అన్న కోరిక He కలిగింది. began to look at the cattle and the sheep. తన పశువుల మందలన్నీ చూసుకున్నాడు. Oh, all these are mine. ఇవన్నీ నావి. If I continue with Abraham, ఒకవేళ అబ్రాహాంతో కొనసాగితే all the people around us, మా చుట్టూ ఉన్న వారు they will think all belongs only to Abraham. ఇదంతా అబ్రాహాము ఆస్తి అనుకుంటారు. Oh, they must know that all this also belongs to me. ఈ ఆస్తి అంతా నాదని కూడా వాళ్ళకి తెలియాలి. And how long can I be under the headship of leadership of Abraham? ఎంతకాలము అబ్రాహాం నాయకత్వంలోనే ఉండాలి? I have to make a name for myself. నాకు కూడా పేరు కలగాలి కదా. I must have some liberty for myself. నాకు కూడా కాస్త స్వేచ్ఛ I కావాలి must కదా. have freedom for myself. నాకు కూడా స్వతంత్రత కావాలి కదా. Let me therefore move out. అందుచేత కదిలిపోతాను. I want to take away my cattle. నా పశువులన్నీ And there తీసుకెళ్ళిపోతాను. is not enough grazing ground. ఇక్కడ చాలినంత గ్రాసం దొరకడం లేదు. But that was not the only reason for him to shift from there. ఇక్కడ వాస్తవానికి అదే కారణం కాదు తను వెళ్ళిపోవడానికి. The other reasons were there. వేరే కారణాలు ఉన్నాయి. He began to feel important himself. తను గురించి తాను చాలా గొప్పగా ఆలోచిస్తున్నాడు. He felt being under Abraham ఎంతకాలం అబ్రాహాం కింద ఉండాలి? was a little shameful now. ఇది చాలా సిగ్గుకరంగా ఉంది నాకు. He had his own herdsmen now. ఇప్పుడు తన సొంత పశువులు కాపర్లు And they ఉన్నారు. were telling him, వాళ్ళు తనతో అంటున్నారు, oh, you are also a big man. నువ్వు కూడా చాలా పెద్దోడు కదా. We are working for you. మేము మీ కొరకు పని చేస్తున్నాం. But still we have to listen to Abraham also. అయినా కూడా అబ్రహాం చెప్పిందే మనం వినాలి. Why don't we come out? ఎందుకు మనం బయటికి వెళ్ళిపోకూడదు? Therefore they planned out something. కనుక ఏదో ఒక ప్రణాళిక చేశారు. And when Abraham did not notice, అబ్రహాం గుర్తించక మునిపే the herdsmen of Lot లోతు పశువులు కాపర్లు had began fight with the herdsmen of Abraham. అబ్రహాం పశువుల కాపర్లతో పోట్లాడారు. And what happened? ఏం జరిగింది? Finally the brothers met, or Abraham and Lot met. చివరికి అబ్రహాం లోతులు కలుసుకున్నారు. And Abraham spoke to him. అబ్రహాం లోతుతో మాట్లాడాడు. Let's not fight. మనం పోట్లాడడం మంచిది We కాదు. are brethren. మనం సహోదరులు. Let us not fight with each other. మనం ఒకరితో ఒకరు పోట్లాడుకో. If you want to, you take the first choice. నువ్వు మొదటి చాయిస్ తీసుకో. Whatever you want, you take. నీకేది కావాలో అది కోరుకో. And whatever remains, I will take. మిగిలింది నేను తీసుకుంటా. And immediately we see, తర్వాత మనం చూడవచ్చు, Lot took this opportunity. లోతు అవకాశాన్ని He తీసుకున్నాడు. tried to grab everything. తను ప్రతిదీ కూడా లాగేసుకోవడానికి ప్రయత్నించాడు. All that Abraham had. అబ్రహాం కలిగినంత And chose the best land for himself. తన కొరకు శ్రేష్టమైన ప్రదేశాన్ని And immediately వెంటనే he took this as an opportunity and left Abraham. అదే అవకాశం అన్నట్టుగా భావించి అబ్రహాం వదిలిపెట్టి He వెళ్ళిపోయాడు. had been waiting for that only for many years. అనేక సంవత్సరాలుగా దాని కొరకే కాచుకొని ఉన్నట్టుగా Now ఉన్నాడు. the opportunity has come. ఇప్పుడు అవకాశం దొరికింది. Let me grab this opportunity. నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. So very subtly he had cooked up this strife. కనుక ఎంతో కుయుక్తిగా ఈ కలహం రేపాడు. Very subtly, చాలా కుయుక్తిగా, very cunningly, చాలా కుయుక్తిగా he had planned this strife. ఈ వివాదాన్ని రేపాడు. He allowed his, he provoked his herdsmen to go and fight with the herdsmen of Abraham. తన పశువుల కాపర్లు అబ్రహాం పశువుల కాపర్లతో పోట్లాడినట్టుగా రెచ్చగొట్టాడు. And when they were fighting, he was turning around as if he did not know anything. కాబట్టి వాళ్ళు పోట్లాడుతుంటే యువతలు తిరిగి తనకేం తెలియదు అన్నట్టుగా ప్రవర్తించాడు. The man who does not have an altar will always be scheming and doing things very cunningly. చూడండి, బలిపీఠం లేని వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయంటే ఎంతసేపు కుయుక్తిగా కుతంత్రాలు పనేటట్టుగా పోట్లాటలు కలిగించేటట్టుగా ఉంటారు. He will never have a straightforward attitude. వాళ్ళకి నేరుగా యథార్థంగా ఉండేది చేత కాదు. He will only plan behind your back. ఎంతసేపు వెనక కుట్రలు పన్నుతుంటారు. He will always try to dig a pit behind you.
కాబట్టి నిన్ను వెన్నుపోటు పొడిచేదానికి ప్రయత్నిస్తారు. He has not enough trust in God. వాళ్ళకి దేవుని యందు సంపూర్ణ నమ్మకం లేదు. For his life is not surrendered to God. వారి జీవితాలు దేవునికి లోపర్చుకోలేదు. Always planning, always scheming, always cunning. ఎప్పుడు కూడా ఏదో ప్రణాళిక, ఏదో ఒక కుట్ర, ఏదో ఒక కుతంత్రం. Always crafty. ఎప్పుడు కూడా కుతంత్రాలే. And stirring up stripes and acting as if he doesn't know that. చూడండి, ఈ జగడాలన్నీ రేపేది అసలు ఏమి తెలియనట్టుగా నటించేది. You will find such men in the house of God. దేవుని ఇంటిలో కూడా ఇటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. You can know one thing about them. వారి విషయంలో ఒకటి మనం ఎరుగుదాం. They don't have an altar. వారి జీవితాల్లో బలిపీఠం లేదు. And the fire of God is not in them. దేవుని అగ్ని వారిలో లేదు. They have not fully surrendered to God's purpose. వారు దేవుని ఉద్దేశాలకు పూర్తిగా లోబడిన వారు కాదు. Such was Lot there. అటువంటి వాడు లోతు. Abraham on that day lost everything. అబ్రహాం ఆ దినానంతా పోగొట్టుకున్నాడు. Finally he even lost his house. చివరికి తన ఇల్లు కూడా పోయింది. Because Lot grabbed even that place. ఎందుకంటే ఆ ప్రదేశాన్ని అబ్రహాము లోతు తీసుకున్నాడు. Wherefore Abraham to leave that place and he comes to Hebron. అందుకే అబ్రహాము ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసి. Now he builds an altar there. ఇప్పుడు ఒక బలిపీఠం కట్టాడు. And what is that altar? ఏంటి ఆ బలిపీఠం? Lord, you promised me. ప్రభువా, నువ్వు వాగ్దానం చేశావు You కదా. promised me this entire land. ఈ దేశమంతా ఇస్తానన్నావు కదా. And to me and to my descendants. నాకు నా సంతతికి. Now they have been grabbed by this man. ఈ మనుషుడు ఇదంతా కూడా తీసుకెళ్ళిపోయాడు. But you are a faithful God. అయితే నువ్వు నమ్మదగిన దేవుడు. You will keep your promises. నీ వాగ్దానం నెరవేర్చువాడు. I will wait here patiently. నేను ఇక్కడ సహనంతో ఉంటాను. Till you restore all this back to me. నాకంతా నువ్వు సమకూర్చే వరకు. That is called the altar of patience. అది సహనము అనే బలిపీఠం. He built an altar of patience. కానీ సహనము అనేటువంటి బలిపీఠం కట్టుకున్నాడు. When the fire is burning in you, నీలో ఒకవేళ అగ్ని మండుతూ ఉంటే, it will make you a patient person. నిన్ను చాలా సహనం కలిగిన వ్యక్తిగా చేస్తుంది. A patient person doesn't mean he's a quiet person. చూడండి, సహనం కలిగిన వాడు అంటే మౌనంగా ఉండేవాడని కాదు. Or a timid person. లేక పిరికోడని కాదు. Or a fearful person. లేక భయపడేవాడని కాదు. No. కాదు. Abraham was a mighty warrior. అబ్రహాం బలమైన శూరుడు. But what happens? అయితే ఏం జరిగింది? He was patiently waiting for God to deal in this matter. ఈ విషయంలో దేవుడు వ్యవహరించినట్లుగా ఓపికతో కనిపెట్టాడు. Lot has grabbed the place. లోతు స్థలాన్ని లాగేసుకున్నాడు. But Abraham was on his knees in the land of Mamre. అయితే మమ్రే దగ్గర అబ్రహాము మోకాళ్ళ మీద ఉన్నాడు. However long you want me to wait here, Lord, I will wait. ప్రభువా, ఎంతకాలం ఇక్కడ నన్ను వేచి ఉండమంటావో అంతవరకు వేచి ఉంటాను. I will hold on to your promises. నీ వాగ్దానాలను చేపడతాను. I will be praying to you. నీకు ప్రార్థిస్తూనే ఉంటాను. I know you are faithful in fulfilling your promise. ప్రభువా, నువ్వు వాగ్దానాలు నెరవేర్చడంలో నమ్మకమైన వాడని నాకు తెలుసు. You brought me out of my country with this promise. ఈ వాగ్దానంతోనే నా దేశం నుండి బయటికి తెచ్చావు. You brought me to this place. ఈ ప్రదేశానికి తీసుకొచ్చావు. When I reached this place, కాబట్టి నన్ను ఇక్కడ ఉంచావు. You showed it to me. ఈ ప్రదేశాన్ని చూపావు. You told me. నువ్వే చెప్పావు. This is the place. ఇదే ప్రదేశం అని. I am giving it to you and your descendants. నేను నీకు నీ సంతతికి ఇస్తున్నానండి. Now for a time it has been grabbed from my hands. ఇప్పుడు తాత్కాలికంగా నా చెంత నుంచి లాగివేయబడింది. But I believe in you. అయితే నీ యందు నమ్మిక Your faithfulness. నీ నమ్మకత్వం యందు. And your promises. నీ వాగ్దానం లేదు. And your purpose. నీ ఉద్దేశం లేదు. Your purpose. నీ ఉద్దేశం. This is not my purpose. నా ఉద్దేశం కాదు అది. Your purpose. అది నీ ఉద్దేశం. To bring me here. ఇక్కడ తీసుకురావడం. You have a purpose for this land. ఈ దేశం కొరకైనా నీకు ఒక ఉద్దేశం ఉంది. You have a purpose for my descendants also. నా సంతతి విషయంలో కూడా నీకు ఒక ఉద్దేశం ఉంది. Though I don't understand it fully now. ప్రభువా, ఇప్పుడు సంపూర్ణంగా అది నాకు అర్థం కాకపోవచ్చు. The day will come. ఒక దినం రాబోతుంది. When it will be fully revealed. అది సంపూర్ణంగా బయలుపరచబడుతుంది. And that purpose has been revealed now. ఆ ఉద్దేశం ఇప్పుడు బయలుపరచబడింది. Why God wanted that land? ఎందుకు దేవుడు ఆ దేశం కావాలి? Why he wanted this nation or that came out of Abraham? ఎందుకు అబ్రహాము ద్వారా ఒక జనాంగం రావాలనుకున్నాడు? For in that God planned for his son Jesus Christ, the savior of the world, to be born and offered as a burnt offering. ఆ సంతతి ద్వారా దేవుని కుమారుడైన యేసు ప్రభువారు వచ్చి మానవాళి కొరకు దహనబలిగా చేయబడాలనేది దేవుని ఉద్దేశం. Therefore this man, Lord, grabbing that place, అందుచేత లోతు ఈ ప్రదేశాన్ని తాను లాగివేసుకున్నా. God will allow it only for a temporal time. దేవుడు కేవలం తాత్కాలికంగా మాత్రమే అనుమతిస్తాడు. It will be restored back. అది మరలా తిరిగి సమకూర్చబడుతుంది. Oh, the purpose of God is hanging on that place. కాబట్టి దేవుని ఉద్దేశాలన్నీ కూడా అందులో ఇమిడ్చబడి ఉన్నాయి. And upon the descendants of Abraham. అబ్రహాము యొక్క సంతతి మీద. And finally that purpose of God will be accomplished. చివరికి దేవుని ఉద్దేశం అనేది నెరవేర్చబడుతుంది.
So I will wait patiently కనుక నేను ఓపికగా వేచి till ఉంటాను. God himself restores back. దేవుడు తిరిగి సమకూర్చు పర్యంతం. As he lived in Hebron, తాను హెబ్రోనులో నివసించినంత in వరకు that place called Mamre, at the terebinth trees of Mamre, మమ్రే అనేటువంటి ప్రదేశంలో he could see Sodom Gomorrah getting burnt. సొదొమ గొమొర్రాలు కాలిపోవడాన్ని He చూశాడు. could see Lot running with his family, లోతు తన కుటుంబంతో పారిపోవడం చూశాడు. running to a cave. ఆ గుహలోనికి పారిపోతుండడం చూశాడు. That's the end of Lot's life. అది లోతు యొక్క అంతిమ దశ. Very soon, చాలా త్వరిత everything was restored to Abraham. ప్రతిదీ అబ్రహాముకు సమకూర్చబడింది. Abraham's patience was not in vain. అబ్రహాము ఓర్పు వ్యర్థం కాలేదు. He was not disappointed. తాను నిరుత్సాహపడలేదు. God did not put this man to shame who waited upon him. తన కొరకు కనిపెట్టుకునే ఈ వ్యక్తిని దేవుడు సిగ్గుపడనీయలేదు. And finally we see in Genesis chapter 22 and verse 9, ఆదికాండం 22:9 చివరిగా మనం there is చూస్తాం. one more altar that he built, తాను మరొక బలిపీఠం కట్టాడు. which is the altar of perfection. అది సంపూర్ణత అనే బలిపీఠం. Now God had asked him to offer his son on the altar. తన కుమారుని ఆ బలిపీఠం మీద అర్పించమని దేవుడు అడిగాడు. This is the likeness of God in the life of Abraham. అబ్రహాము జీవితంలో దేవుని సారూప్యత అని చెప్పాడు. God not only used this fire in his life to fulfill the purpose of God in Abraham's life. అబ్రహాం జీవితంలో దేవుడి ఈ అగ్నిని తన ఉద్దేశం యొక్క నెరవేర్పు కొరకు మాత్రమే కాక, but to bring in the likeness of God in that man. ఆ అబ్రహాములో తన సారూప్యత ఏర్పడినట్లుగా కూడా వాడాడు. This fire, as it keeps on burning in you, ఈ అగ్ని నీలో మండుతూ ఉంటే, brightly and briskly, అది ప్రకాశమానంగా ఎక్కువగా మండుతుంది. it will burn away all that is of your carnal nature. నీ జీవితంలో ఉన్న శరీర తత్వం అంతటిని అది దహించి It will వేస్తుంది. keep on burning away. అదంతా కాలిపోతూ ఉంటుంది. And one day we find Abraham ఒక దినాన అబ్రహామును in the చూస్తాం. likeness of God himself. దేవుని యొక్క సారూప్యతలోనికి వచ్చాడు. God spared not his own son. దేవుడు తన సొంత కుమారుని ఇయ్యవెనదీయలేదు. God spared not his own son, దేవుడు తన సొంత కుమారుని ఇయ్యవెనదీయలేదు. but gave him up for us all. మన కొరకు తాను అప్పగించాడు. Even so, Abraham ఆ రీతిగానే అబ్రహాము కూడా took his only son, తన ఒక్కగానొక్క కుమారుడు, only beloved son, ఒక్క ప్రియుడైన కుమారుడు, his beloved son, తన ప్రియమైన కుమారుడు, and took him to the mount called Moriah, మరియా పర్వతం మీద తీసుకెళ్ళాడు. laid him upon the altar ఆ బలిపీఠం మీద పెట్టాడు. as a likeness of Christ hanging on the altar, on the cross. క్రీస్తు పోలికలాగా ఆ శిలువలో తాను వేలాడాడు. Abraham was transformed, అబ్రహాము రూపాంతరపరచబడ్డాడు. was God-like on that day, ఆ దినాన దేవుని పోలికగా sacrificing like God, దేవునిలాగా సమర్పణ చేశాడు. behaving like God. దేవునిలాగా ప్రవర్తించాడు. That character of God దేవుని యొక్క ఆసుగుణం was wrought in the life of Abraham. అబ్రహాం జీవితంలో చూపించబడింది. That is also the need of the altar. కనుక ఆ బలిపీఠం యొక్క అవసరత. The fire was burning, అగ్ని మండుతూ ఉంది. and finally we see చివరిగా మనం చూడవచ్చు Abraham radiating God himself. అబ్రహాము దేవుణ్ణి ప్రతిబింబించాడు. Wherefore, once the moment he radiated God, ఒక్కసారి దేవుని సారూప్యత తన ద్వారా కనపడగా, he reflected God. దేవుణ్ణి చూపించగా, God said, "Lay not thine hand upon this lad," అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ చిన్నవాని మీద కత్తి వేయవద్దు, and delivered his son. కుమారుని విడిపించాడు. And a lamb was substituted. దానికి బదులుగా ఆ పొట్టేలు ప్రత్యామ్నాయంగా అనుగ్రహించబడింది. Lamb was substituted. ఆ పొట్టేలు ప్రత్యామ్నాయంగా అనుగ్రహించబడింది. That sorrow was turned in the life of Abraham into joy. అబ్రహాం జీవితంలో దుఃఖము ఆనందంగా His మార్చబడింది. sorrow was turned into joy. ఆయన దుఃఖం ఆనందంగా మార్చబడింది. Today, many of the problems that we are facing, I am facing, ఈ దినాన నేను గాని మీరు గాని ఎదుర్కొంటున్న చాలా సమస్యలు, the sorrow that we are going through, మనం వెళుతున్న విచారకరమైన is పరిస్థితి because there is some transformation needed in our lives to the likeness of God. దేవుని సారూప్యతలోనికి మనం రావడానికి, కొంతైనా రూపాంతరపరచబడ్డానికే దేవుడు The అనుమతిస్తున్నాడు. moment we reach that transformation, ఎప్పుడైతే మనలో ఆ రూపాంతరం we జరుగుతుందో, transform into that very likeness of God that God expects of us. దేవుడు మన నుండి కోరుతున్నటువంటి ఆ స్థితిలోనికి ఎప్పుడైతే మార్పు చెందుతామో, Immediately we are delivered from our problems. వెంటనే మన సమస్యల నుండి మనం విడుదల పొందుతాం. Immediately our sorrows turn into joy. వెంటనే మన దుఃఖాలు ఆనందంగా మారతాయి. Immediately God gives a solution. వెంటనే దేవుడు విరుగుడు ఇస్తాడు. There we see Abraham. అబ్రహాం జీవితంలో He built an altar. తను ఒక బలిపీఠం కట్టాడు. We could call it the altar of perfection. ఇది పరిపూర్ణత అనే బలిపీఠం. He went on to perfection. తన పరిపూర్ణతలోనికి వెళ్ళాడు. This fire, when it burns in your heart, ఈ అగ్ని నీలో మండుతుంటే it pushes you to the perfection of God. దేవుని యొక్క సంపూర్ణతలోనికి నిన్ను We నడిపిస్తుంది. are not satisfied with what we are now. మనం ఏమై ఉన్నామో దానితో సంతృప్తి పడము. We do not believe we have apprehended the fullness of God in our life. దేవుని సంపూర్ణత ఇప్పటికే పొందేశాము అని అనుకోవడం లేదు. We always believe that we have still to apprehend
the fullness of God. దేవుని యొక్క సంపూర్ణతను మనం అందుకోబోతున్నాము అనుకుంటున్నాము. We do not like to live stagnated lives, మనం ఏదో ఉన్న పాటన అక్కడే ఉండిపోము, but we push on to perfection. సంపూర్ణత పొంద సాగి వెళతాం. That is the altar of God. అది దేవుని బలిపీఠం. That is the altar of perfection. అదే సంపూర్ణత అనే బలిపీఠం. As this fire keeps on burning, ఈ అగ్ని నీలో మండుతూ ఉండగా Satan is trying to quench it సాతానుడు దాన్ని ఆర్ప some ప్రయత్నిస్తాడు, way or the other, ఏదో ఒక విధానం, so that we may not grow into the likeness of Christ. క్రీస్తు యొక్క సారూప్యతలోనికి మనం రాకుండా. So what is that? Find out ఏంటో అది నువ్వు కనుక్కోవాలి, and ask the Lord to consume that, దాన్ని దహించివేయమని ప్రభుని అడగాలి. and then you will blossom into the likeness of God. అప్పుడు దేవుని సారూప్యతలోనికి నువ్వు వర్ధిల్లుతావు. Your problems will be solved. నీ సమస్యలకు You will పరిష్కారం, receive the solution of God. దేవుని యొద్ద నుండి విరుగుడు You will దొరుకుతుంది, receive the deliverance of God. దేవుని యొద్ద నుండి విడుదల Your దొరుకుతుంది, sorrow is going to be turned into joy. నీ దుఃఖము ఆనందంగా మార్చబడుతుంది. The altar is required. కనుక బలిపీఠం అవసరం. Are you a Lot నువ్వు లోతుగా ఉన్నావా or are you a Abraham? లేక అబ్రాహాంగా ఉన్నావా? Ask this question. ఈ ప్రశ్న వేసుకో. Abraham was found in glory అబ్రహాం మహిమలో కనబడ్డాడు, with Lazarus in his bosom లాజరు అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉంటాడు in paradise, పరదైసులో. but at the same time, అదే సమయంలో Lot's story ends in a cave. లోతు యొక్క కథ ఆ గుహతో A ముగించబడింది. man who had no altar, బలిపీఠం లేనివాడు found in a cave, ఆ గుహలో కనబడ్డాడు, miserable like an animal, ఒక జంతువులాగా తన జీవితం, sinning with his own daughters. తన సొంత కుమార్తెలతో పాపం Though చేశాడు. he was a righteous man, a believer, తాను ఒక విశ్వాసి నీతిమంతుడై a ఉండి pathetic end for him. ఎంతో విషాదమైన అంతం. How do you want your life to end? నీ జీవితాన్ని ఎలా Like ముగించుకోవాలి? Abraham in paradise in glory, పరదేశులో మహిమలో అబ్రహాములాగా or ఉండాలనుకుంటున్నావు, in a cave like an animal? లేక ఒక జంతువులాగా ఒక గుహలో You need an altar. నీకు బలిపీఠం You కావాలి, need the fire burning, నీలో మంట మండడం కావాలి. and you need to keep this fire burning ఈ మంట మండుతూనే ఉండాలి till you grow into the perfection of God. దేవుని యొక్క సంపూర్ణతలోనికి వచ్చి పరేది. May God bless this word unto దేవుడి us. వాక్యాన్ని మనకు దీవించును గాక.